హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో మనం ప్రేయర్స్ చేద్దాము. నేను ఇక్కడ చేస్తూ ఉంటాను, అటు పక్క మీరు కూడా మ్యూట్లో ఉండి ప్రేయర్స్ చేయగలిగితే చేయండి. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సగణ లలితా శ్రీ విశాఖాన్వితాంచ. నమో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామిన్నితి నామిని. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो नमः. नमो नमः. नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरतिशे नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा. ओम नमो भगवते वासुदेवाय नमः. ओम नमो भगवते वासुदेवाय नमः. ओम नमो भगवते वासुदेवाय नमः. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवत् अत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी. कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः. मुखं करोति वाचालं भङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं. हरे कृष्ण. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमति जयपताक स्वामीति नामिने आचार्यपदाय नीताय. Shri Radhe Radhe. Hare Krishna. My humble obeisances to all my Siksha Gurus and Gurus. Dandavat Pranam Prabhujis and Matajis. Thank you for joining this session. మనం 18 రోజులు 18 అధ్యాయాలు చెప్పుకుంటున్నాము. నిన్న మొదటి అధ్యాయం చెప్పుకున్నాము. సో ఈరోజు రెండవ దానికి వెళ్దాం. నిన్న కొంచెం ఇంట్రడక్షన్ ఉండింది కాబట్టి సమయం తీసుకున్నాము. ఈరోజు సమయం ఎక్కువగా మనం వేస్ట్ చేయకుండా చక్కగా మీరు కూడా శ్రవణం యొక్క ముఖ్య కారణాలు ఏంటి, శ్రవణం చేస్తే మనకి ఎంత అంటే ఏమి వస్తుంది అనేది నిన్న మనం కొన్ని ఉదాహరణలతో తెలుసుకున్నాము. శ్రవణం చేయడం వల్ల ముక్తి లభిస్తుంది. అండ్ భక్త ప్రహ్లాద్ ఒక్క ఉదాహరణ తీసుకున్నట్లయితే ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడే శ్రవణం చేశాడు కాబట్టి గొప్ప భక్తుడయ్యాడు. ఒక అవతారమే అంటే శ్రీకృష్ణుడి యొక్క నరసింహ అవతారమే
వచ్చింది వెలుపలికి, అంటే అతన్ని రక్షించడానికి అని. సో ఆ విధంగా శ్రవణం అనేది చాలా ముఖ్యము. ఇంకా మనకి రేపటి దాకా మనకి కార్తీక ఈ వ్రతాలు అనేది చేసుకుంటూనే ఉంటాము. సో అందుచేత ఈ యొక్క ఆస్పీషియస్ రోజులు, అంటే చాలా విలువైన రోజుల్లో మనము ఈ కథలు చెప్పుకోవడం, అంటే కృష్ణుడి యొక్క భగవద్గీత మనం చెప్పుకోవడం అనేది మనమందరము చాలా అదృష్టంగా భావించాలి. అండ్ నేను కూడా చెప్పడానికి నేను ఎంతో అదృష్టం పుణ్యం చేసుకున్నాను కాబట్టి క్లాస్లో వచ్చాను అని నేను అనుకుంటాను. సో మనుష్యానాం సహస్రేషు అని శ్రీకృష్ణుడు అన్నాడు భగవద్గీతలో. 1000 మందిలో నలుగురే వస్తారంట. ఆ నలుగురిలో కూడా ఒక్కరే అతన్ని అర్థం చేసుకుంటారు అని చెప్తున్నారు. సో మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు, ఈ క్లాస్ అటెండ్ అవుతున్నారు. మీ యొక్క కార్యక్రమాలన్నీ వెనుక పెట్టుంటారు, అయినా మీరు వచ్చారు క్లాస్కి అంటే మీ అందరికీ మా గ్రూప్ తరపున, నా తరపున ధన్యవాదాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో మనము ఇక్కడ డైరెక్ట్గా రెండవ దానికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। ధన్యవాद ప్రణాम. हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। ధన్యవాद ప్రణాम. दंड प्रणाम माता जी। ధన్యవాद ప్రణాम प्रभु जी. हरे कृष्णा माता जी। हरे कृष्ण. ధన్యవాद ప్రణాम. हरे कृष्ण माता जी। ప్రణామాలు. हरे कृष्ण. हरे कृष्ण दंडवत प्रणाम माता जी। ధన్యవాद ప్రణాम. సో మీకు అందరికీ స్క్రీన్ కనిపిస్తుందా? హరే కృష్ణ. स्क्रीन కనిపిస్తుంది మాతాజీ, క్లియర్ గా ఉంది. ఓకే. గీతా ఫర్ యూ, గీతా సమ్మరైజ్డ్ ఇన్ 18 days. అధ్యాయం 2 సాంఖ్య యోగం అని మీకు అందరికీ క్లియర్ గా కనిపించిందని నేను అనుకుంటున్నాను. నా వాయిస్ క్లియర్ గా ఉందా? ఏదైనా ఉంది మాతాజీ. ఉంటే చెప్పండి. వాయిస్ మంచి అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. సో నిన్న మనము ఒకటి చెప్పుకున్నాం, అంటే మొదటిది. ఆ మొదటి దాని పేరేంటి? ఫస్ట్ చాప్టర్ పేరు మీకు ఎవరికైనా గుర్తుందా? హరే కృష్ణ మాతాజీ. అర్జున విషాద యోగం. థ్యాంక్ యూ సో మచ్. సంక్షిప్తం కూడా చెప్పేస్తున్నారు, అంటే డౌట్ మాతాజీ. నాకు ఇంకా డౌట్ లేదనమాట. మీరందరూ చాలా కాన్సన్ట్రేటెడ్ గా విన్నారు అని అర్థమైపోతుంది. సో మీరు విన్న ధ్యానాన్ని, నాలెడ్జ్ అంతా కూడా ఇక్కడ మనకి ఒక స్వామి కనిపిస్తున్నారు. ఎవరు ఆయన అంటే అతనికి అంకితం చేసినంతే ఇంకా ఇంకా మనకి కృష్ణ యొక్క నాలెడ్జ్ ఇంకా పెరుగుతుంది తప్ప తరగదు. సో ఎవరికి అంకితం చేస్తున్నామంటే కృష్ణ కృపామూర్తి ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు. ఈయన ఎవరు అనేది నిన్న కొందరికి అర్థమైందో అర్థం అవ్వలేదో. ఇప్పుడు ఒక సంఘం, ఒక సంస్థ ఉందంటే దాన్ని స్థాపించడానికి ఒక చైర్మన్ అనేవాళ్ళు కావాలి, ఒక పెద్ద అన్నమాట. సో ఆయనే ఈయన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపక ఆచార్యులు, ఇలా తెలుగులో అంటాం. మామూలుగా ఇస్కాన్ అని షార్ట్ ఫామ్ అన్నమాట. అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ని ఈయన స్థాపించారు. ఈయన భారతీయుడా, పాశ్చాత్య దేశంలో ఉన్నవాడా అని మనం తెలుసుకోవాలనుకుంటే ఆయన ఎక్కడ పుట్టారు? హరే కృష్ణ. ఆయన ఇండియనా, ఫారినరా? ఇండియన్ మాతాజీ, కలకత్తాలో పుట్టారు. వెరీ గుడ్. కలకత్తాలో పుట్టారు. ఇండియన్. పశ్చిమ బెంగాల్ కలకత్తాలో. వెరీ గుడ్. సో పాశ్చాత్య దేశం వెళ్ళి అక్కడ స్థాపించారు. ఎందుకంటే మన ఇండియన్స్ వేదాలు అవన్నీ చదవడం కొంచెం ఎక్కువ బద్ధకస్తులు, నమ్మేవాళ్ళు కాదు అని వాళ్ళ యొక్క ఆచార్యులు ముందు నువ్వు పాశ్చాత్య దేశాలకి వెళ్ళు, అక్కడ వాళ్ళైతే తొందరగా వింటారంటే ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ అందరినీ భక్తుల్ని చేసి, ఒక గొప్ప విషయం ఏంటంటే ఈయన గురించి 10 సంవత్సరాల్లో, ఆయన ఓల్డ్ ఏజ్ 69 yearsలో స్టార్ట్ చేశారు ఈ మూవ్మెంట్ని. అండ్ 10 సంవత్సరాల్లో 108 టెంపుల్స్ కట్టారనమాట వరల్డ్ వైడ్లో. సో మన అబిడ్స్ టెంపుల్ కూడా ఆయన చేతుల మీదగానే కన్స్ట్రక్షన్ జరగడం అయింది. రాధా మదన్ మోహన్ అండ్ గౌర్నితాయిలు, మళ్ళీ కూడా జగన్నాథ్, బల్దేవ్, సుభద్రామయ్యలు వీళ్ళని స్థాపితం చేసి
మనకి అందించారనమాట. సో ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఆయన పుస్తకాలు చదివినంత కాలం కూడా ఆయన పుస్తకాల్లో జీవించారు అని ఆయనే చెప్పారు కాబట్టి, సో ఇక్కడ మనం భగవద్గీత ఎంతోమంది రచించారు, సంస్కృత్లో వేదాల్లో తెలుసు. సో మనం చదివేది భగవద్గీత యథాతథం శ్రీల ప్రభుపాదుల వారు అనువాదించారనమాట. అనువదించడమే కాకుండా ఒక శ్లోకము అనువాదం కాకుండా మనకి భాష్యాన్ని ఇచ్చారనమాట. అంటే అర్థం చేయించారు. చిన్న పిల్లలకి ఎలాగైతే అన్ని నోట్స్లు ఇస్తూ మనం చదివిస్తామో ఆ విధంగా ఆయన మనకి ఈ పుస్తకాన్ని ఇచ్చారు. దానిలో ఉంటే మనము ఈ అధ్యాయాలన్నీ నేర్చుకుంటున్నాం. సో మన గ్రూప్ వాళ్ళు ఏం చేశారంటే ఈ అధ్యాయం చదవాలంటే మనకు కొంత సమయం చాలా కావాలి. సో సంక్షిప్తంగా SGR అని అంటే సీక్రెట్స్ ఆఫ్ గీతా రివీల్డ్ అంటారు. అడ్వాన్స్ కోర్స్ అన్నమాట ఇది. SGR కోర్సెస్ 6 రోజుల్లో కూడా చెప్తారు, కానీ ఇది 18 రోజులు 18 అధ్యాయం అనే హెడ్డింగ్లో మనం చెప్తూ ఉన్నాం అన్నమాట. అంటే ఈ 18 రోజుల్లో గీత మీద అంటే ఇంత ఇంపార్టెన్స్ ఉందా గీతకి అని మనము తెలుసుకుంటాం. నిన్న మొదటి అధ్యాయంలో ఆఖరణ గీతా మహత్వం అని మనము పద్మపురాణంలోంచి తెలుసుకున్నాం. ఏంటి అనంటే ఒక సుశర్మ కథ మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ఈరోజు మీకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి అంటే 2వ అధ్యాయం చదవాలంట. సో దాని గురించి కథలు మనం లాస్ట్లో చెప్పుకుందాము. మీరందరూ కూడా ఎండ్ దాకా ఉంటారని నేను ఆశిస్తున్నాను. సో ఫస్ట్ది మనం చూసినట్లయితే పునశ్చరణ అంటున్నారు. అంటే ఇక్కడ అర్జునుడు యుద్ధం చేయడానికి రెడీ అయ్యారా, నేను యుద్ధం చేయలేను అని అంటున్నారా లాస్ట్లో? యుద్ధం చేయలేను అని అంటున్నారు. చేయలేను అన్నారు. ఎందుకంటే విషాద యోగం, చాలా సాడ్ గా ఫీల్ అయిపోయాడు. ఎందుకని అంత విషాదం కలిగింది ఆయనకి అంటే ఇక్కడ ఇచ్చేశారు. ఏంటి? కరుణా హృదయం అన్నమాట. చాలా జాలి వేసింది ఆయనకి. ఎవరిని చూస్తే జాలి వేసింది? వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు, వాళ్ళందరూ ఎవరో కాదు, తాతలు, తండ్రులు, ముత్తాతలు, లైక్ వాళ్ళ కజిన్స్, వాళ్ళ యొక్క పిల్లలు, మనుమలు. ఎందుకంటే వీళ్ళ ఏజ్ 80 years అని చెప్పాను కదా. సో ఇంతమందిని చూసేసరికి వీళ్ళందరినీ చంపాలా, ఎందుకు చంపాలి అని ఒక కరుణ హృదయం అన్నమాట. వెన్న లాంటి హృదయం అంటారు. అలా కరిగిపోయింది ఆయనకి. కరుణ వచ్చేసింది. సుఖం లేదు. ఎంతమందిని చంపి నేను రాజ్యమే ఏం చేస్తాను, నా ఏం సుఖం లేదు, వద్దు. పైగా ఇంతమందిని చంపిన పాపం నాకొద్దు. కుటుంబ సాంప్రదాయాలన్నీ మంటగలిసిపోతాయి. మగవాళ్ళని అందరినీ చంపేస్తే ఆడవాళ్ళు వేరే వాళ్ళ యొక్క నీడ తీసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ నాకొద్దు. అనిశ్చయము అంటే ఇంత బాధలు ఎందుకు నాకొద్దే వద్దు అని చెప్తారనమాట. ఇక్కడ మొదటి శ్లోకాలన్నీ కూడా మనము చెప్పుకున్నాం. సో 2వ దానికి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ సమీక్ష అంటే యాక్రోనీమ్ అనొచ్చు. ఇలా ఏమని అంటే ఇందాక మీరు డౌట్ అని అన్నారు కదా. ఫస్ట్ ఇది డౌట్ ఉండింది. ఇప్పుడు సెకండ్ దాంట్లో చాలా మంచిది. ఇప్పుడు గీత మనం 18 అధ్యాయాలు చదివే యొక్క సారాంశం అంతా కూడా చక్కగా 2వ దాంట్లో వచ్చేస్తుంది అనమాట. అందుచేత ఇక్కడ సమీక్ష గీత అన్నారు. ఈజీ టు రిమెంబర్ ఆల్సో. మనం చాలా చక్కగా గుర్తు కూడా పెట్టుకోవచ్చు గీత అనేది. ఎందుకంటే మనం చదివేదే శ్రీమద్ భగవద్గీత. ఓకే, గీత అని ఎందుకు అన్నాము అని అంటే చక్కగా పాటలాగా పాడుకున్నారనమాట ఇద్దరు, అర్జునుడు కృష్ణుడు. మధ్య మధ్యలో సంజయుడు కూడా చెప్తూ ఉన్నాడు ఈ విధంగా జరుగుతుంది యుద్ధ భూమిలో అని. ఎవరికి చెప్తున్నాడు సంజయుడు? ధృతరాష్ట్రునికి మాతాజీ. వెరీ గుడ్. ఎందుకు? గుడ్డివాడు యుద్ధ భూమికి వెళ్ళలేడు కాబట్టి చూసింది చేసిన నాకు చెప్పు అని అంటే చెప్తూ ఉంటాడు. ఆయనకు ఒక వరం ఉంటుంది, దూరం ఉండి కూడా ఆ దూరదృష్టితోని చూసి చెప్పే వరం ఉంది కాబట్టి ఆయన చెప్తూ ఉన్నారు. సో ఇలా మొదటిది జరిగిపోయింది అనమాట. మొదటి దాంట్లో మనం ఏం నేర్చుకున్నామంటే అటాచ్మెంట్ టు ద థ్రోన్, ఆ సింహాసనం కోసం, ఆ రాజ్యం కోసము వాళ్ళు ఒక ఫ్యామిలీని, ఒక కుటుంబాన్ని కూడా చూడకుండా ఆ ఫైటింగ్ అనేది, ఆ యుద్ధము అనేది మొదలైంది. సో ఇంత యుద్ధం చేయవలసిన అవసరం లేకపోయినా ఒక చిన్న తప్పు వల్ల, అంటే ధృతరాష్ట్రుడు ఇంకా దుర్యోధనుడు వీళ్ళ యొక్క కుటిల బుద్ధి చేత అంత పెద్ద యుద్ధం జరుగుతుంది.
సో అర్జునుడు కూడా ప్రిపేర్ అయిపోయాడు, సంధి కుదురుస్తామంటే కుదరలేదు శ్రీకృష్ణుడు. సో మధ్యలో తీసుకెళ్ళి చూసిన తర్వాత ఇంకా అర్జునుడు రథం దిగిపోయి గాంధీవం పడిపోయింది, నోరు ఎండిపోయింది, ష్రింక్ అవుతున్నాడు, షివరింగ్ వస్తుంది. ఇన్ని వచ్చి కృష్ణ నేను ఇంకా యుద్ధం చేయలేను, వీళ్ళని చంపి ఏం లాభం అని అంటాడు. అని ఇంకా లాస్ట్కి ఏమంటాడో చూద్దాం. జీ అంటే గురువు అని అంటున్నారు. ఐ అంటే ఐడెంటిటీ అంటే గుర్తింపు. టీ అంటే ధర్మాస్, 2 ధర్మాలు ఉన్నాయి. ఏంటి అవి మనం ముందు ముందుకు చూద్దాం. ఏ అంటే ఆనంద, ద హైయర్ టేస్ట్ అన్నమాట, అంటే ఆనందము. గురించి మనం ఇక్కడ చూసుకున్నాం. సో జీ అంటే గురువు అన్నారు. మన జీవితంలో ఎప్పుడైనా గురువు చెప్పిన మాట విని గురువు ద్వారా నడుస్తూ ఉన్నట్లయితేనే అది కరెక్ట్ అన్నమాట. ఇప్పుడు మనం స్కూల్లో పిల్లల్ని ఎందుకు వేస్తున్నాము? పేరెంట్స్ ఆర్ ఎడ్యుకేటెడ్, తల్లి తండ్రి ఉన్నారు, వాళ్ళు ఇంతో అంతో చెప్పుకోగలుగుతారు. ఒక 5th క్లాస్ వరకు, 6th, కొందరైతే ఇంజనీరింగ్ కూడా క్లాసులు తీసుకోవచ్చు, మెడికల్ క్లాసులు. అయినా మనం బడిలో ఎందుకు వేస్తున్నాము పిల్లల్ని? ఎందుకు వేస్తున్నాము? మనం కొంచెం చదువుకున్నాం కదా, మన పేరెంట్స్కి కూడా కొంత తెలుసు. మళ్ళీ ఎందుకు? పూర్వకాలంలో కూడా గురుకులాలకి పంపించాడు. ఈవెన్ కృష్ణ వెంటు సందీపని ముని ఒక ఆశ్రమానికి వెళ్ళి నేర్చుకున్నారు. ఎందుకు? గురువు అనేది మన జీవితంలో ఉండాలన్నమాట. గురువు చెప్పినట్టే మనం మార్గనిర్దేశం, ఒక మార్గాన్ని మనకి చూపిస్తూ ఉంటారు. లేదంటే అడ్డదారిలో వెళ్ళిపోయి ప్రమాదాల్లో చిక్కుకునే అవకాశాలు మనకు ఉంటాయి అన్నమాట. సో అర్జునుడు ఇట్లా ఏడుస్తూ ఏడుస్తూ కుప్పకూలిపోయి తర్వాత ఆయన నిర్ణయం చేసేసుకుంటాడు. ఎందుకు? ఇక్కడ కృష్ణుణ్ణి దేవుళ్లాగా నమ్ముతున్నాడు, దేవుళ్లాగా ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడు కృష్ణుడు ఒకటి అడుగుతాడు, నా దగ్గర సేన ఉంది, నారాయణ సేన, నేను, ఈ రెండిట్లో ఏది కావాలి అంటే అర్జునుడు ఏది కోరుకున్నాడు? కృష్ణుణ్ణి కోరుకున్నాడు. దుర్యోధనుడేమో నారాయణ సేనని కోరుకున్నాడు అనమాట. సో అంటే అంత నమ్ముతాడనమాట అర్జునుడు. కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ విజయమే, నాకేం భయము అన్నట్లు ఉంటాడు. కానీ ఇక్కడకి వచ్చేసరికి సరే యుద్ధం కృష్ణుడి హెల్ప్తో చేద్దాం అనుకున్నా చేయలేకపోయాడు. అప్పుడు కృష్ణుణ్ణే గురువులాగా చేసుకుని నాకు దయచేసి ఒక ఒక మార్గం చూపించు కృష్ణ, నేను ఎందుకు ఇలా కింద పడిపోతున్నాను, నేను చేయలేకపోతున్నాను, నేను ఒక వీరుడనే కావచ్చు, వీలు కాడు అంటారు కదా, విల్లు వేస్తే అసలు తిరిగి రాదు బాణం వేస్తే, ఆ విధంగా అంత వీరుడు అయినప్పటికీ కూడా కుప్పగూలిపోతూ ఉంటాడనమాట. అదేంటి అనేది ఇక్కడ చూద్దాం. సో మీలో ఎవరైనా ఈ శ్లోకం చదవగలుగుతారా? చాలా మంచి శ్లోకం. హరే కృష్ణ మనీషా మాతాజీ చూడండి మీరు. చదువుతండి. మాతాజీ, సరోజ మాతాజీ హ్యాండ్ రేస్ చేశారు. ఓకే, చదవండి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద్ ప్రణామ్. ధన్యవాద్ ప్రణామ్. కైండ్లీ అందరు మ్యూట్ లో ఉండండి అమ్మా ప్లీజ్. చదవండి సరోజ మాతాజీ. నమస్తే. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమూఢా చేతాః యచ్చేయః సాన్నిశ్చితం బ్రూహి తాన్మే శిష్యస్తేహం స్యాధి మాం త్వాం ప్రపన్నం. హరే కృష్ణ మాతాజీ. హరిబోల్ మాతాజీ, చాలా చక్కగా చదివారు. సో ఇదే ఈ శ్లోకం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక మలుపు అంటే టర్నింగ్ పాయింట్ అర్జునుడికి అనమాట. అర్జునుడు మొదటి దాంట్లో ఏడుస్తూ ఏడుస్తూ లాస్ట్కి ఇక్కడ ఒక టర్నింగ్ పాయింట్ ఇంకా యాక్సెప్ట్ చేస్తాడనమాట, నీవే నా గురువు. అలాగే ఎలా చదువుతారంటే కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమూఢచేతా యచ్ఛ్రేయసాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నం. ఇలా చదవాలి. సో కార్పణ్యము అంటే ఏంటి అంటే లోభం అన్నమాట. సో ఆ లోభము చేత, ఆ దోష కారణం చేత నేను నా సర్వ ధర్మాల్ని విషయమును మోహము చెంది శాంతిని కోల్పోయి తిని. శాంతి అంటే ఎవరు? పక్కింటి అమ్మాయో ఎదురింటి అమ్మాయో కాదు, పీస్ ఆఫ్ మైండ్ అన్నమాట, మనశ్శాంతి.
సో మనస్సు శాంతిగా ఉండడం, మనకి ఎన్ని ధనధాన్యాలు ఉన్నా ఏమున్నా కానీ ఎక్కడో ఒక దగ్గర చిన్న కొరత ఉంటుంది. ఆ శాంతి లేకపోతే మనం చాలా కష్టపడుతూ ఉంటాం అన్నమాట. అన్నీ ఉన్నాయి, నాకు ఎందుకు మనశ్శాంతి ఉండట్లేదు అనేది అర్థం కాదు. సో ఇక్కడ అర్జునుడి దగ్గర శక్తి ఉంది, బలం ఉంది, కృష్ణుడు సహాయం చేస్తున్నాడు, ఇంకా అన్నదమ్ములు గొప్పవాళ్ళు, అంటే బాగా యుద్ధంలో నేర్పరులు, ఇన్ని ఉన్న తర్వాత కూడా ఆయన నేను శాంతిని కోల్పోయాను అంటున్నాడు. ఎందుకు అనంటే ఆ మమకారం చేత, ఆ లోభం వచ్చేసింది ఆయనకి. కామ క్రోధ మద మాశ్చర్య లోభ మోహం, ఇవి 6ని జయించిన వాడే గొప్ప మేధావి అన్నమాట. భగవంతుడి దగ్గరికి వెళ్ళగలుగుతాడు, హార్ట్ని ప్యూరిఫికేషన్ చేసుకోగలుగుతాడు అన్నమాట, శుద్ధీకరణ జరగగలుగుతుంది. అందుచేత గీత చదువుతూ ఉంటే మనకి ఒక్కొక్కటి గుణాలన్నీ వెలుపలికి వెళ్ళిపోయి శుద్ధీకరణ జరుగుతుంది. సో ఈ శుద్ధీకరణ జరగకుండా అంత మాయ చేత కప్పబడి ఉన్నాను కృష్ణ అని అర్జునుడు అంటున్నాడు. సో దానివల్ల ఏమైపోతుంది, నాకు శాంతి పోయింది, పీస్ ఆఫ్ మైండ్ లేదు. ఏది నాకు ఉత్తమమో నిశ్చయంగా తెలుపమని నిన్ను నేను అడుగుచున్నాను. ఇంకా సరెండర్ అయిపోయాడు అనమాట. సరెండర్ అంటే మనం ఏమనుకోవచ్చు, శరణాగతి పొందడానికి రెడీ అయిపోయాడు. నేను నీకు శరణాగతుడని, ఇప్పుడు నీవే నాకు గురువు. యాక్చువల్లీ అర్జునుడికి ఏమవుతాడు, బావమర్దులు. సో అలా ఫ్రెండ్స్ లాగా, ఎక్కువగా ఫ్రెండ్స్ లాగానే ఉంటాడు. సఖ్యం ఆత్మ నివేదనం అని నవవిధ భక్తిలో చూసాం కదా. సఖ్యం అనేది ఇక్కడ మనం ఉదాహరణ ఇచ్చుకోవచ్చు అనమాట. ఎవరిది, అర్జునుడు కృష్ణుడు, వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. సో కుంతి పుత్రుడు కాబట్టి బావమర్ది అని కూడా అవుతాడు. సో అవన్నీ వదిలేసి ఇప్పుడు నీ శరణాగతి నేను పొందుతున్నాను, నాకు నీవే గురువు, దయచేసి నాకు ఉపదేశించుము అని చెప్తున్నాడు. సో ఇప్పుడు మనం మామూలుగా గురువుని చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలంటే చాలా వినయపూర్వకంగా మనము నాకు ఇలా ఉంది, ఇంత కన్ఫ్యూజ్డ్గా ఉంది, ప్లీజ్ చెప్పండి అని అడగాలన్నమాట. ఎంత వినయం అంటే చాలా వినయం ఉండాలి. ఈ శరణాగతి అంటే ఏమిటి అంటే నేర్చుకోవడానికి కుతూహలం. ఇప్పుడు కొందరు ఏమవుతారు, లేదు నాకు ఇది చెయ్యాలనిపించట్లేదు, నేను చెయ్యను అంతే. కానీ ఒక గురువుని పెట్టుకుని వాళ్ళని అడిగి, గురువు ఎవరైనా కావచ్చు, తల్లిదండ్రి కావచ్చు, ఇక్కడ ఇస్కాన్లో ఎంతో మంది గురువులు ఉంటారు మనకి, అంటే మనకంటే కొంత సీనియర్స్ అన్నమాట. మీకు ఇష్టమైన వాళ్ళని తెలుసుకోవడానికి ఈ విధంగా అనిపిస్తుంది, నాకు ఆ సినిమాకి వెళ్ళాలనిపిస్తుంది, ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళాలనిపిస్తుంది, నేను మాయలో పడిపోతున్నాను అని భయం వేసినప్పుడు, ఏదైనా జరిగినప్పుడు చక్కగా వాళ్ళని ఒక సలహా తీసుకోవాలి వినయంగా. మీకు సమయం ఉందా, మీకు దండవత్ ప్రణామ్ మాతాజీ, ప్రభుజీ మీకు సమయం ఉంటే నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి, అదే శరణాగతి అన్నమాట. సో ఆ నేర్చుకోవడానికి కుతూహలం. సరే నేను యుద్ధం చేయను అని అనేసాడు, కానీ అక్కడ ఎవరైనా ఒప్పుకుంటారా యుద్ధం చేయము అని అనడానికి? పూర్తిగా ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిపోయారు, హాల్ టికెట్ ఇచ్చారు, లోపలికి ఎంట్రీ అయిపోయింది, క్వశ్చన్ పేపర్ చూసినంతలోనే నేను బయటకు వెళ్ళిపోతాను అంటే రూల్స్ ఒప్పుకోవు. ఒక ½ అవర్ కూర్చోవాలన్నమాట. అక్కడ కూర్చొని ఎంటీ పేపర్ ఇస్తావా, ఏమి ఇస్తావా, నువ్వు ఫెయిల్ అయిపోతావని నీకు తెలిసిపోయి పరిగెత్తి వెళ్ళిపోతానంటే కూడా పంపించారు. అలాగే కృష్ణుడు కూడా లేదు, నేను అన్ని చెప్తాను నీకు అని చెప్పి, అప్పుడు అర్జునుడు ఎలాగో నా మాట వినడు ఇంత దూరం వచ్చిన తర్వాత అని, ఏం చెప్తారో నేర్చుకోవడానికి, నీవే నాకు గురువు అని చెప్తాడు. బలహీనతను అంగీకరించి అణుకువతో ఉండుట. బలహీనతలు అందరికీ చాలా ఉంటాయమ్మా. మనకి మామూలుగా జపం చేసేటప్పుడు సినిమా చూడాలనిపిస్తుంది, సినిమా చూసేటప్పుడు ఏదో తినాలనిపిస్తుంది. సో ఇవన్నీ చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి. కొందరు పెద్ద బలహీనతలు ఉంటాయి. ఏంటి అంటే డ్రింకింగ్ లిక్కర్ అని, లేకపోతే ఇంకేదో చేయడము, అలా ఉంటాయి. సో ఈ చాలా మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళు, కానీ ఒక్కొక్క సమయంలో కొందరికి ఏమో కోపం బలహీనత ఉంటుంది, కొందరికి కోపం బలహీనత ఉంటుంది. అనవసరంగా కోపడతారు, వెంటనే బాధపడుతూ ఉంటారు. సో ఈ బలహీనతలు మనవేంటి, మన బలహీనతని మనం అంగీకరించి అణకువగా నెమ్మదిగా ఉండాలి అని చెప్తున్నా. జీవితంలో సవాళ్లు ఎదురైనప్పుడు మార్గదర్శకం చేయడానికి ఒక ప్రామాణిక గురువుని కోరుకోవడం. సో మనకి ఎప్పుడు ఒక గురువు ఉండాలన్నమాట. ఒక్కొక్కసారి మనకి చాలా బాధలు వస్తాయి, సవాళ్ళు అన్నమాట. ఈ ఎగ్జామ్ రాయాలా వద్దా,
ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలా వద్దా, ఒక హౌస్ ప్రోగ్రామ్ ఉంది, అక్కడికి వెళ్ళాలని ఉంది, కానీ వర్షం పడుతుంది. సో ఎవరి సలహానో తీసుకొని మనంతట మనమే ఆలోచించే కంటే కొన్ని డిఫికల్టీ ఉంటాయి. ఇవి నేను చిన్న చిన్న విషయాలు మనకి ఎదురయ్యేవి చెప్తున్నాను, కానీ కొన్ని పెళ్లి విషయం కావచ్చు, ప్రేమ విషయం కావచ్చు, లేకపోతే జాబ్ విషయం కావచ్చు, జాబ్ వదిలేయాలనుకోవడం, ఊరు ట్రాన్స్ఫర్, కొన్ని ఉంటాయి జీవితంలో. సో ఇలాంటివన్నీ కూడా ఒక మార్గదర్శిని చూసుకొని, ఒక గురువుని చూసుకొని, నేను ఆధ్యాత్మికంలో ఏమీ చేయలేకపోతున్నాను, ఎలా చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అనేది మనము గుర్తించుకోవాలన్నమాట. ఒకరి విఫలాన్ని మరియు బలహీనతను అంగీకరించు చాలా ధైర్యం మరియు నమ్రత అవసరము. నమ్రత అంటే చాలా నెమ్మది అన్నమాట. మన బలహీనతలు, మన వీక్నెసెస్ ఏంటి, ఆ వీక్నెస్ అంటే మనం ఒక ప్రభుజీ పంపించారు ఒక మంచి షార్ట్స్ అనుకోండి, మనం చూస్తున్నాం చక్కగా, చూస్తూ చూస్తూ వేరే షార్ట్స్ వచ్చేసాయి. అండ్ ఏంటి, ఈ మాయలో ఉండేవి అనమాట. ఒక ప్రేమికులు కథ కావచ్చు, ఇంకేదైనా, ఇంకా అది చూస్తూ ఉంటే మనకి ఏమవుతుంది, దానిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. సో అది మన బలహీనత అనమాట అక్కడ. సో ఆ బలహీనత, ఇంత టైం నాకు పొద్దున్నే రాత్రి బాగా లేట్ అయిపోయింది, పొద్దున్న నిద్ర వచ్చేసింది, నేను మంగళారతి చేయలేకపోయాను, గుడికి రాలేకపోయాను అని అంటే ఏమైంది, ఎందుకంటే ఊరికే రాత్రి ఎందుకు, నీ బలహీనత వల్ల నువ్వు లేటు పడుకున్నావు, అందుచేత తెల్లవారుజామున లేవలేకపోతున్నారు అనమాట. సో అది అంగీకరించడానికి మనకి బాగా ధైర్యం ఉండాలి, నమ్రత. నిజమే కదా, రాత్రి నేను ఇంత సమయం వృధా చేశాను, 1 గంట వేస్ట్ అయిపోయింది, అనవసరంగా షార్ట్స్ చూశాను అని మనం అంగీకరించుకొని తర్వాత నమ్రతతో, అంటే నెమ్మదిగా, అది చాలా అవసరము అని చెప్తున్నారు. వాటిని అంగీకరించదే మన జీవితంలో సఫలము అవ్వలేము. అవును, అంగీకరించట్లేదు, మన వీక్ పాయింట్స్ అస్సలు అంగీకరించం మనం. ఎందుకు అంటే అహంకారపూరితలం అన్నమాట మనకి. అది ఎప్పుడో పోయిన జన్మలోంచో ఎక్కడి నుండో వచ్చింది మనకి అహంకారం అనేది. దానివల్ల మనం సామాన్యంగా అంగీకరించుకోము. సో అంగీకరించకపోతే ముందుకు వెళ్ళలేము, ఇంకా అంతే. మీరే జపం చేయలేకపోతున్నాను 16 మాలలు, సరే నేను 10కి దిగిపోతాను, సరే దిగిపో, ఇంకేం చేస్తారు, అట్లీస్ట్ 10 అన్నా చేస్తున్నావు కదా అని ప్రభువులు చెప్తారు, అదన్నా చెయ్యమ్మా అని చెప్పి. కానీ ఎందుకు దిగిపోవాలి అసలు, నీకున్న 24 గంటలు, దాంట్లో 1.5 అవర్ లేదా 2 అవర్స్ నువ్వు ఎందుకు వెచ్చించలేకపోతున్నావు? అప్పుడప్పుడు చెయ్యండి జపం. ఒకటేసారి చేయలేకపోతే 8 ఒకసారి చేయండి, 4 16 అలా చెయ్యండి, ఏదో ఒకటి చెయ్యాలి. కానీ ముందుకు వెళ్ళాలంటే వెనక్కి వస్తాను, ఒకసారి ముందుకు వెళ్ళాక వెనక్కి రావాలని ఎప్పుడూ అనుకోకూడదు అనమాట. అంటే మన బలహీనతని మనం అంగీకరించందే మనకి రిజల్ట్ మంచిగా రాదు అని చెప్తున్నారు. సఫలానికి తండ్రులు ఎక్కువ, కానీ విఫలం అనాది అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, సఫలానికి తండ్రులు ఎక్కువ, విఫలం అనాది. అంటే ఇప్పుడు మీ మనసులో మాట ఏమీ ఎవరికి చెప్పరు, మీరే నిర్ణయం చేసుకుంటారు, ఈ జాబే నాకు బెస్ట్, ఇదే నాకు బెస్ట్ అని. అవును, నేను 6ంటికే లేస్తాను, నేను 10ంటికే లేస్తాను, 1 గంట దాకా రాత్రి కూర్చుంటాను, అవన్నీ చూస్తూ ఉంటాను అనవసరమైనవి, ఇవన్నీ నువ్వు అనుకున్నప్పుడు నీకే అంటే నీకు ఎవ్వరు లేరు, అనాది. అదే నువ్వు ఎవరైనా సలహాలు తీసుకుంటే చాలా మంది గురువులు వస్తారన్నమాట నీకు, అది బలం వస్తుంది నీకు. ఒక్కొక్క గురువు ఒక్కొక్క విషయం చెప్తూ ఉంటే అవన్నీ మీరు నేర్చుకున్నారు అంటే చాలా బలం వచ్చి ముందుకెళ్ళే ఆలోచన మీకు వస్తుంది. అది గురువు యొక్క ప్రాముఖ్యత. నిన్న మనము ద్రోణాచార్యుల వారి గురించి తెలుసుకున్నాము. అదొక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ద్రుపద మహారాజు వాళ్ళ యొక్క పుత్రుని ఎందుకు అగ్నిదేవుడికి వరంగా తీసుకుని ఆ పుత్రుని పుట్టిస్తాడు అని అంటే, జన్మ తీసుకోవాలి, ద్రోణాచార్యుని చంపడానికే ఆ పుత్రుడు పుడతాడు. అయినప్పటికీ శిష్యరికం ఇస్తాడు ద్రోణాచార్యుడు. అంటే గురువులు అలాంటి వాళ్ళు, రేపు పొద్దున్న నా విద్య అంతా నేర్పిస్తే నన్ను అధిగమించి వెళ్ళిపోతారా అని ఇప్పుడు ఆలోచించారు, సంతోషిస్తారనమాట. ఇప్పుడు నేను ఏదో నాకు వచ్చినట్లు తోచినట్లు మా గురువులు చెప్పిన అవకాశాన్ని బట్టి నేను క్లాసులు ఇస్తున్నాను, నాకు తెలిసినట్లు ఇంకొకరిని అమ్మ నువ్వు ఇది నేర్చుకో, ఇది నేర్చుకో, ఇది నేర్చుకో అని చెప్తాం. వాళ్ళు నాకంటే ఫార్వర్డ్ ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయి ఇంకా ఎక్కువ గుర్తింపు పొందారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నాకు చాలా సంతోషం వేస్తుంది. ఎప్పటికైనా చెప్పుకుంటారు కదా, సో ఈవిడ
చాలా బాగా ట్రైన్ చేశారు వీళ్ళని అని చెప్పేసి. సో అది అట్లాంటి గురువు మనకి కావాలి అన్నమాట. గురువు యొక్క స్వభావం అలా ఉంటుంది. స్వార్థం ఎప్పుడూ గురువుకి ఉండదు. స్వార్థం ఉన్నట్లయితే ద్రోణాచార్యులు అలా చెయ్యరు. నన్ను వీడు చంపేస్తాడు కదా అనుకుని విద్య అన్ని సీక్రెట్స్, ఆల్ సీక్రెట్స్ నేర్పించేస్తాడు అతనికి. అతడు వైరం పార్టీలో, అంటే కౌరవుల పార్టీలో ద్రోణాచార్యులు ఉంటే పాండవుల పార్టీలో ఆయన దుష్టదుమ్య ఉన్నాడు అనమాట. సో అలా ఉంటుంది అనమాట గురువు గురించి. అందుకే మనం ఎప్పుడూ ఒక గురువుని పెట్టుకోవాలి, మన ఆ డౌట్లు అడుక్కోవడానికి కానీ ముందుకెళ్ళడానికి కానీ. ఓకే, అది జీ. ఓకే, సో అర్జునుడు ఎవరిని గురువుగా చేసుకున్నాడంటే శ్రీకృష్ణ పరమాత్మని శరణాగతి పొంది వినయంగా నీవు ఇప్పుడు నా గురువు అని చెప్పాడు. నెక్స్ట్ ఐ అంటే ఐడెంటిటీ, గుర్తింపు అన్నమాట. నేను, నువ్వు, ఎవరు. యాక్చువల్లీ ఎవరు మనం అంటే ఎవరు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చారు మా ఇంట్లోకి ఒకరో ఇద్దరు వచ్చారు, ఎవరమ్మా నువ్వు అని అంటే మామూలుగా వాళ్ళు ఏం చెప్తారు? నేను చందనాని, నేను జయశ్రీని, నేను ఇలా వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ వస్తారు కదా. సో పేరు కరెక్టే, పేరు ఎక్కడి నుంచి వచ్చింది? మీ అమ్మ నాన్నలు పెట్టారు చిన్నప్పుడు, మీకు తెలియదు. మీరు పుట్టినప్పుడు మీ అందం మీతోని మీకు కావాల్సినట్టు మీరు పుట్టారా? లేదు. అది ఎక్కడి నుండి వచ్చిందో మనకు తెలియదు. అమ్మలాగా పుట్టావా, నాన్నలాగా పుట్టావా, అదంతా వేరే విషయం. కానీ కొందరు అందంగా పుడతారు, కొందరు అందవిహీనంగా పుడతారు, రకరకాలుగా. అదంతా మన చేతిలో లేదు అని మనం తెలుసుకోవడమే మన గుర్తింపు అన్నమాట. సో గుర్తింపుపై సందిగ్ధత అంటే పెద్ద సందిగ్ధం అన్నమాట. డౌట్, నేనెవరు, ఎందుకు నాకు కొన్ని ఇష్టం లేని పనులు కూడా నేను చేస్తున్నాను అంటే కోల్పోయినా తప్పుడు గుర్తింపు. నన్ను నేను తప్పుగా గుర్తించుకుంటున్నాను. నేను ఎందుకు అందరికంటే గ్రేట్ అనుకుంటున్నాను? సో స్వయాన్ని అవాస్తవంగా అర్థం చేసుకోవడము, మన గుర్తింపు మనకే తెలియనట్లుగా ఉండడము అనేది ఇక్కడ హెడ్డింగ్స్ ఇచ్చారు. సో వివరాలకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు ఒక ఫోటో మనం చూస్తున్నారు కదా. ఏంటి అంటే ఒక వృద్ధుడు, ఆ తర్వాత కొంచెం వయసులో ఉన్నప్పుడు, ఆ తర్వాత యవ్వనంలో ఉన్నప్పుడు, ఆ తర్వాత చిన్న పిల్లవాడిలాగా ఉన్నప్పుడు. మీకు అందరికీ కనిపిస్తుందా ఈ ఫోటో? మీరు శ్లోకం కనిపిస్తుంది మాతాజీ. వెరీ గుడ్. సో మీ దగ్గర కూడా మీ ఫోటోలు ఉన్నట్లయితే రేపు పొద్దున మీరు హోంవర్క్ లాగా తీసుకోండి. మీరు చిన్న పాపలాగా ఉన్నప్పుడు ఒక ఫోటో తీసుంటారు. అందరూ 6 నెలల వయసులో చక్కగా గుండు చేసే ముందు, పుట్టెంటికలు తీసే ముందు ఒక చక్కగా జుట్టుని డెకరేట్ చేసి పువ్వులు పెట్టి, ఆడపిల్లలు అయితే చక్కని బట్టలు వేసి ఒక ఫోటో ఉంటది. అమ్మ నాన్నలు తీస్తారు కాబట్టి చిన్నప్పుడుది, కొంచెం బాల్యంలో ఉన్నప్పుడు, యవ్వనంలో ఉన్నప్పుడు, ప్రజెంట్. ఇప్పుడు మీరు కొందరు ఎంతో మంది యవ్వనంలో ఉన్నారు, కానీ అంతకంటే ముందు స్టేజెస్ మీరు తీసి ఒక దగ్గర పెట్టి చూసుకోండి, అది మీరేనా కాదా. ఇప్పుడు మనకి చాలా సంవత్సరాల తర్వాత మీరందరూ కూడా ఒకవేళ 10th క్లాస్ పాస్ అయిపోయి, డిగ్రీ అయిపోయి జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఉంటారు, గృహిణులు ఉంటారు. ఎప్పుడో స్కూల్లో చదివిన స్నేహితురాలు ఫోన్ చేసింది అనుకోండి, మనకి ఎట్లాంటి ఇమాజినేషన్ వస్తుంది ఆవిడ్ని తలుచుకుంటే? ఆవిడగా ఆ టైంలో 10వ క్లాస్లో ట్యూనిక్ వేసుకొని, చిన్న ఫ్రాక్ వేసుకొని, లాగు చొక్కా మగ పిల్లలు వేసుకొని, అదే గుర్తుంటుంది. కానీ వాళ్ళు ఎలా ఎదిగారు అనేది గుర్తుండదు. మనం కూడా ఎదిగిపోయాము, చేంజ్ అయిపోయామని మనకి గుర్తొస్తుందా? గుర్తురాదు అసలు. అదే మేము కూడా ఒక 40 years తర్వాత 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరు కలిసాం. అదే ఇమాజినేషన్ అనమాట. 2 జళ్ళు వేసుకొని, రిబ్బన్తో పైన కట్టుకుని, ట్యూనిక్ వేసుకొని. కానీ హరే కృష్ణ, ఒకరికొకరు కలిసి చూసుకున్నప్పుడు అవునా ఇంత చేంజ్ వచ్చేసింది, వీళ్ళు కొంత ముసలి వాళ్ళు అయిపోయినట్లున్నారు, వీళ్ళు ఇలా అయిపోయారు, అలా అయిపోయారు అని చెప్పి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఈ అవతారమే మనకి స్థిరంగా ఉంది అని మళ్ళీ ఒక 5 years తర్వాత కలిసామనుకోండి, అప్పో చాలా మారిపోయావు. చిన్నపిల్లల్ని మనం మామయ్యలు కానీ బాబాయ్యలు కానీ ఎవరైనా దూరపు చుట్టాలు ఎప్పుడైనా వస్తే, అమ్మో ఇంత చిన్నగా ఉండేవాడు ఇంత పొడుగా అయిపోయాడు, ఇంత పెద్దగా అయిపోయాడు అంటూ ఉంటారు కదా. అంటే ఏంటి అంటే మనమే, కానీ దేహం మారుతుంది. వెరీ సింపుల్ అన్నమాట. స్వయంపై అవగాహన. మీరు ఆపగలుగుతారా? ఇప్పుడు తెల్ల వెంట్రుకలు వస్తే నల్ల రంగు వేసేసుకొని ఏదో ఇక్కడ కూర్చొని పాఠాలు చెప్పుకోవడం వేరే విషయం, కానీ దాన్ని ఆపగలుగుతామా మనము? తెల్ల వెంట్రుకలు ఆపలేము.
పళ్ళు ఉన్నాయి, 32 పళ్ళు ఎంతో అందంగా ఉన్నాయి, చక్కగా ఉన్నాం. కానీ ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి పడిపోతాయి. దాన్ని ఆపలేం మనం. ఒక వయసు వచ్చేసరికి కొన్ని పోతాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఈ వ్యక్తిని చూసినట్లయితే బాల్డ్ హెడ్, పైన గుడ్డులాగా ఉంది. అదే చిన్న పిల్లవాడిగా ఎంతో ముద్దుగా ఉన్నాడన్నమాట. సో అలా దేహంలో మార్పు వస్తుంది. ఇది మనము అవగాహన అంటే గుర్తించుకోవాలి. ఎలా అంటే దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తే ధీరస్తత్ర న ముహ్యతి. అంటే దేహదారి ఈ దేహంలో బాల్యం నుండి యవ్వనానికి, దాని నుండి ముసలితనానికి క్రమంగా వెళుతున్నట్లుగానే మరణము తర్వాత వేరొక దేహంలోకి వెళ్తాడు. ఇటువంటి మార్పు చే ధీరుడు మోహము చెందడు. ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు ఏమి అంటే, నువ్వు ఎందుకు ఈ దేహాలు చూసుకొని ఇంత బాధపడిపోతున్నావు? ఇప్పుడు బట్టలు కొన్ని ఉంటాయి మనకి, అవి చిరిగిపోతే అవి పారేసి కొత్తవి కొనుక్కుంటాం కదా. అలాగే ఇక్కడ ఈ దేహం అనేది మార్పు చెందుతుంది. తర్వాత ఆ దేహము ఇంత మార్పు చెందిన తర్వాత దానిలో ఉండే దేహంలో ఆత్మ గురించి ఇంకా చెప్పలేదు, ముందుకు వెళ్తే తెలుస్తుంది. మరణం తర్వాత వేరొక దేహంలోకి వెళ్తారంట. అంటే ఒక దేహం బాగా ముసలితనం వచ్చేసింది, 94 ఏళ్ళు 100 ఏళ్ళు బతికిన వాళ్ళు కూడా కొందరు ఉంటారు. ఇంకా వాళ్ళకి ఏమీ చేత కాదనమాట, ఎలా మంచం మీద బెడ్ రిడన్ లాగా ఉంటారు. సో ఇలాంటి దేహం పోయిన తర్వాత కొత్త దేహం వాళ్ళకి వస్తుంది. సో ఇలాంటి మార్పు చెందినప్పుడు ధీరుడు అంటే ధైర్యశాలి, అస్సలు మోహము చెందడు. సరే, ఇప్పుడు భీష్మాచార్యుల్ని చూసి ద్రోణాచార్యులు వీళ్ళే వృద్ధులు అనమాట. వీళ్ళని చూసి అర్జునుడు బాగా మోహం చెందాడు. మోహం చెందితే అర్జునుడికి గుర్తు చేస్తున్నాడు అనమాట. ఎవరు? కృష్ణ పరమాత్ముడు. దేహం మారుతుంది, కానీ వాళ్ళకి వేరే కొత్త దేహం వస్తుంది కదా, నువ్వు ఎందుకు అంత చింతిస్తున్నావు? ఇంత ధీరుడు అయ్యి అలా చింతించకూడదు అని చెప్తున్నారు. సో మీకు ఆ దేహం గురించి బాగా మీ ఫోటోలు చూసుకుని, మీ చిన్నప్పుడు ఫోటోలు ఇప్పుడు కంపేర్ చేసుకుంటే మీకు ఎగ్జాక్ట్లీ తెలిసిపోతుంది అనమాట. దేహం అనేది పర్మనెంట్ కాదు, మారుతూ ఉంటుంది. ఫస్ట్ అది గుర్తించండి. దేహం మారుతుంది, అవును అనేది మనం గుర్తించుకోవాలన్నమాట. ఇంకోటి, ఎలా ఉంది, మనం ఏ విధంగా ఉన్నాము. ఇప్పుడు ఏమంటున్నారు? దేహం మారుతుంది, దేహం ముసలిది అయిపోతుంది, తర్వాత వేరే దేహాల్లోకి వెళ్తాము అని చెప్తున్నారు. ఏంటి వెళ్తేది వేరే దేహానికి? ఇక్కడ చనిపోయిన తర్వాత ఆ దేహాన్ని కాలుస్తారు లేదా పుడుస్తారు కదా. మీకు ఇలాంటి క్వశ్చన్లు వస్తున్నాయా? నేనే చెప్పేస్తున్నాను. హరే కృష్ణ. వస్తున్నాయి మాతాజీ. వస్తున్నాయి కదా మైండ్ లో. అవును కదా, దేహాన్ని కాల్చి మరి వేరే దేహానికి వెళ్ళడం ఏంటి అంటే, ఏంటి అది? ఏంటి వేరే దేహానికి వెళ్ళడం అంటే, మన శరీరాన్ని ఇలా డివిజన్ చేశారనమాట. ఏంటి అంటే స్థూల శరీరం అని అంటారు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మరణం అప్పుడు కాల్చివేయడం పూడ్చివేయడము మరణంతో వేరు పడిపోతుంది అనమాట స్థూల శరీరం. సో ఇక్కడ మనకి ఇంగ్లీష్లో ఇచ్చారు గ్రాస్ బాడీ అంటున్నారు. ఈ గ్రాస్ బాడీలో లంగ్స్, హార్ట్, లోపల చూసినట్లయితే బ్రెయిన్, ఈ ముక్కు, చెవులు, మూతి, మనం ఐడెంటిఫికేషన్ అనమాట. ఆహా, ఇక్కడ పరిపూర్ణ పద్మావతి ఇలా ఉంటుంది. కానీ ఆ దేహం అనేది నశించిపోతుంది. ఇప్పుడు మనం ఎంతో అందంగా ఈ దేహం గురించి పాటుపడకూడదు అని చెప్తారనమాట. సో మరణంతో ఇది వెళ్ళిపోతుంది, ఇంకొండదు. తర్వాత ఏమన్నారు? సూక్ష్మ శరీరము. సూక్ష్మ శరీరం అంటే ముక్తితో వేరుపడుతుంది. ఇక్కడ ఈ సూక్ష్మ శరీరం అనేది ఇక్కడ సటిల్ బాడీ అని అంటారు అన్నమాట. సటిల్ బాడీ, ఆ తర్వాత ద సోల్. సోల్ అంటే ఆత్మ. సో ఆత్మ చుట్టూ, హరే కృష్ణ. సో ఇక్కడ శరీరం ఎన్ని రకాలని చెప్పుకుంటున్నారు? స్థూల, సూక్ష్మ. ఓకే, సో స్థూల శరీరము మరణం తర్వాత పోతుంది, కానీ ఇక్కడ సూక్ష్మ శరీరము ముక్తితో వేరుపడ్డ ఆత్మతో ఎప్పుడు కలిసి పోతుంది అనమాట. ఇప్పుడు ఈ ఆత్మ ఉంది, ఆత్మ దేహం లేకుండా, ఇదంతా లేకుండా ఆత్మ ఒక్కతే ఉండలేదు. ఆత్మ అట్లా సోల్ అనేది ఉండలేదన్నమాట. వెంటనే వేరే దేహానికి వెళ్ళిపోవాలి. అది ఏ దేహమైనా కావచ్చు, జంతు దేహం కావచ్చు, ఏదో ఒకటి.
లేదా మనకి విష్ణు దేహం కూడా వైకుంఠానికి వెళ్ళాలంటే మంచి ఆధ్యాత్మిక దేహం కూడా లభించే అవకాశం ఉందన్నమాట. సో ఈ స్థూల సూక్ష్మ ఈ రెండు దేహాలకి మధ్యలో ఇది సూక్ష్మ, ఇది స్థూల, ఇది ఆత్మ. సో ఈ సూక్ష్మ శరీరం అనేది ఆత్మ చుట్టూ ఉంటుందన్నమాట. ఉండి అవి అహంకారం, బుద్ధి, మనస్సు కలిగి ఉంటాయి అన్నమాట. ఎక్కడైతే ఆత్మ ఉంటుందో గబుక్కుని ఇవి కూడా ఇందులో చేరిపోతాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా అందుచేత మనకి ఎంత మంచిగా ఉండాలనుకున్నా పూర్వజన్మలో చాలా అహంకారి ఉన్నాం అనుకోండి, అహంకారం అంతా మనకి వస్తుంది. ఏ విధంగా చెప్తారంటే ఆచార్యులు, ఒక పచ్చడి జాడి ఉంది. ఆ పచ్చడి జాడి మనం ఎంత కడిగి ఎండబెట్టినా కానీ ఆ పచ్చడి వాసన వస్తుందా రాదా? వస్తుంది మాతాజీ. ఆ పచ్చడి జాడి తీసుకొచ్చి దాంట్లో జీడిపప్పులు, కిస్మిస్లు అవన్నీ వేసి పాయసంలో వేస్తే పచ్చడి పాయసం లాగా వస్తుంది సువాసన, అంతే కదా? సో అలా ఈ మనస్సు, బుద్ధి, అహంకారం అనేది మనకి పూర్వజన్మ నుండి వస్తూ ఉంటాయి అని చెప్తారనమాట. దేహం కొత్తదే, ఆత్మ మాత్రం పాతది అన్నమాట. సో ఇక్కడ ఆత్మ ఏంటి అనేది మనము ఇప్పుడు దాకా మనం ఏమనుకున్నాము, మనము ఈ శరీరము అని అనుకుంటున్నాము. కానీ శరీరం మార్పు చెందుతుంది అని కృష్ణుడు చెప్తున్నాడు. ఆ మార్పు చెందినప్పుడు శరీరంలో ఏది మార్పు చెందుతుంది, ఏది పోతుంది? భగవంతుడు ఏమన్నాడు, స్వామి దేహం చాలా ముసలిది అయిపోయినప్పుడు వేరే దేహంలోనికి తీసుకుంటుంది అని. వేరే దేహం ఏం తీసుకుంటుంది అంటే ఆత్మ. మనం శరీరం కాదు, ఆత్మ అని ఇక్కడ మనకి అర్థమైపోవాలన్నమాట. సో ఈ ఆత్మ ఏంటి, ఎందుకు వేరే శరీరంలోకి వెళ్తుంది అని అంటే ఆత్మ అవినాశి అని చెప్తున్నారు. ఇక్కడ ఈ శ్లోకం చాలా బాగుంటది. నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాప్యో నోషయతి మారుతః. సో ఆత్మ ఎట్టి ఆయుధం చేత అంటే ఇప్పుడు ఒక మనిషిని ఒక కత్తి పట్టుకొని పొడిచాడు అనుకోండి, ఏమవుతాడు మనిషి? హరే కృష్ణ, చచ్చిపోతాడు అని అంటాము. కానీ ఆ కత్తి దేహాన్నే, ఆ స్థూల శరీరాన్నే కోసిందనమాట. దాంట్లో ఈ లంగ్స్, హార్ట్ ఇవన్నీ దెబ్బతింటే అయిపోయింది ఆ దేహం యొక్క, అంటే ఆ యొక్క దేహం చనిపోతుంది అని మనం అంటాం. కానీ ఈ ఆత్మని మనం కోయలేము అని చెప్తున్నారు. ముక్కలు చేయలేము, అగ్నిచే కాల్చబడదు. అంటే ఇప్పుడు శరీరాన్ని కాలుస్తారు చనిపోయిన తర్వాత, కానీ ఆత్మ కాలదు. నీటిచే తడవదు, స్నానం చేయిస్తారు కదా చనిపోయిన తర్వాత, తయారు చేయిస్తారు శవాన్ని, ఊరేగిస్తారు, ఎన్ని రకరకాలుగా చేస్తారు ఆ దేహాన్ని. అవన్నీ కూడా ఎన్ని చేసినా ఆత్మకి ఏమీ కాదు, వాయువుచే ఎండిపోదు అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ వాయువుచే గాని, అగ్నిచే గాని, కత్తి అంటే ఏదైనా ఆయుధం చేత గాని ఏమి చేయలేము. ఎవరిని హరే కృష్ణ, వెరీ గుడ్. ఆత్మని ఏమీ చేయలే. అది అవినాశి అంటే నాశనము లేనిది. నాశనం లేనిది అంటే ఇక్కడ లక్షణాలు ఇచ్చేసారు చాలా చక్కగా. శాశ్వతంగా ఉంటుందంట, శాశ్వతంగా వ్యక్తిగతం అంటే నీ ఆత్మ నీకే. ఈ ఆత్మ ఉంది కదా, ఈ దేహం వెళ్ళిపోయినాక ఇంకో దేహం తీసుకుంటే మళ్ళీ అక్కడ పరిపూర్ణ పద్మావతి ఆత్మనే అన్నమాట, వేరే ఆత్మ కాదు. అర్థమవుతుందా మీకు? హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ, చెప్పమ్మా. ఇంకొకసారి చెప్పండి మాతాజీ. ఇప్పుడు ఆత్మ ఉంది కదా, ఆత్మ అనేది వ్యక్తిగతము అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు నాలో ఒక ఆత్మ ఉంది, నేను పరిపూర్ణ పద్మావతి. ఓకే, నా శరీరము అంటే నాశనం అయిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత ఆత్మని ఎవరు ఏమి చెయ్యలేరు అంటున్నారు. నాకు ఒక కొత్త శరీరం దొరుకుతుంది, అర్థమవుతుందా? ఆ శరీరం దొరికినప్పుడు ఈ ఆత్మలో ఉండే లక్షణాలు నవి పూర్వజన్మలో ఏమున్నాయో ఆ లక్షణాలు కొన్ని అందులో వస్తాయి. అంటే వ్యక్తిగతము, పరిపూర్ణ పద్మావతి యొక్క ఆత్మ ఏదైతే ఉందో మళ్ళీ జన్మకు కూడా అదే ఆత్మ కంటిన్యూ అవుతుంది. ఓకే, అది ఏదే జంతువులోకి వెళ్ళినా దేనిలోకి వెళ్ళినా అంతే, ఎందులోకైనా వెళ్ళొచ్చు, కానీ ఆత్మనే తిరుగుతూ ఉంటుందని. అది వ్యక్తిగతము.
పుట్టుక లేనిది, అది ఎప్పుడు వచ్చిందో మనకు తెలియదు, భగవంతుడు ఎప్పుడు చేశాడో ఆత్మని తెలియదు. అవినాశి మరియు నిత్యమైనది అంటే ఎప్పుడు ఉంటుంది. అపరిమితము, పరిమితమే లేదు దానికి, ఒక జీవిలోంచి ఇంకో జీవికి. ఇప్పుడు మనిషి జన్మలో ఉన్నాం, చాలా ఇలా సత్సంగులు చేస్తూ కృష్ణుని తలుచుకుంటే మంచి జన్మ రావచ్చు, లేదా వైకుంఠానికి వెళ్ళవచ్చు. కానీ పాపాలు చేసిన వాళ్ళంతా కూడా నీచమైన జంతు జన్మలోకి మళ్ళీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. దానికి కూడా చాలా స్టోరీస్ ఉంటాయి మనకి. సో అది ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ఆత్మ. సో అది ఎవరు నిర్ణయిస్తారంటే భగవంతుడే నిర్ణయిస్తాడు. సో ఆత్మని ఖండించడం కానీ, దహించడం కానీ, ఎండగొట్టడం కానీ, తడపడం కానీ మనం ఏమి చేయలేము అని చెప్తున్నారు. అంటే ఆత్మ లక్షణాలు అలా ఉంటాయి. కనబడినది మరియు ఊహించలేనిది. మీరు ఆత్మని చూడలేము మనం, ఎందుచేత అనంటే మామూలుగా బ్యాక్టీరియా వైరస్ని మనం చూడగలుగుతామా? హరే కృష్ణ. వైరల్ ఫీవర్ అంటారు, లేకపోతే చూడలేము బ్యాక్టీరియా మాతాజీ. లేదు చూడలేము. మాతాజీ. చూడలేము. ఎందుచేత అంటే అవి అవి మన కంటికి కంటికి కనిపించవు, మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్ అని అంటారు. ఎలా అయితే కొన్ని మొక్కకి సంబంధించినవి ఉంటాయి, కొన్ని జంతువుకి సంబంధించినవి ఉంటాయి కదా. అలా ఎలా అయితే మనము అంటే మానవుడు ఈ మైక్రోస్కోప్ కనిపెట్టాడు కాబట్టి అందులోంచి అయినా చూస్తాం. కానీ ఈ ఆత్మ అనేది మనం ఊహించడమే గాని అస్సలు కనపడదు. ఆత్మ యొక్క సైజు ఏంటి అంటే 1/1000th ఆఫ్ వెంట్రుక చివర ఒక్క వెంట్రుక చివర ఎంత సన్నగా ఉంటుందో దాంట్లో 1/1000th టైం ఆత్మ ఉంటుందంట. అంత చిన్నదన్నమాట. సో ఆత్మని మనము కనపడదు, మనకి ఊహించలేనిది అనమాట. ప్రభావితమైనది, దేహమంతా వ్యాపించి ఉంది. అది ముండూక ఉపనిషత్తులో ఇలా చెప్తున్నారనమాట. ఆత్మ లేనిదే దేహం పనిచేయదు. ఇప్పుడు దేహం అంటే మళ్ళీ నా ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే పరిపూర్ణ పద్మావతి. పరిపూర్ణ పద్మావతి మాతాజీ ఇక లేరు అని చెప్పారనుకోండి, అంటే ఏంటి? ఆత్మ ఉంది కానీ దేహం పనిచేయటం లేదు అని అర్థం అన్నమాట. సో ఆత్మ ఉంటే దేహమంతా ఉంటుంది. ఇప్పుడు చిన్న శిశువు పుట్టాడు ఎక్కడో, ఆ శిశువు కదులుతున్నాడు, చేతులు కొట్టుకుంటున్నాడు, ఆ కాళ్ళు కొట్టుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు. ఈ కదలికలతోని ఏంటి? ఆత్మ శరీరం అంతా వ్యాపించి ఉంది కాబట్టే ఆ కదలిక దేహానికి వస్తుంది. ఎప్పుడైతే శరీరంలో నుండి ఆత్మ వెళ్ళిపోతుందో అప్పుడు శరీరం ఏమీ పని చేయదు అని చెప్తున్నారు. అంత ప్రభావితం అన్నమాట ఆత్మ అంటే. దాన్ని అందుకనే మామూలు ఆత్మ అన్నారు, జీవాత్మ అంటారు. ఏమంటారు? జీవ ఆత్మ. సో ఈ పోలిక ఎలా ఉంటుందంటే సూర్యుడు విశ్వంతా వ్యాపించి పోషిస్తున్నట్టు ఆత్మ శరీరానంతటిని పోషిస్తుంది. సో సూర్యుడు ఒక దగ్గరే ఉంటాడు, సన్ ఇస్ ఎ స్టార్ అంటాడు. ఇవన్నీ మూవ్మెంట్ ఉండదన్నమాట, ఒక దగ్గరే ఉంటాడు. మబ్బులు కానీ ధూళి కానీ వస్తే సూర్యుడు మనకి కనిపించకపోవచ్చు, కానీ ఆయన విశ్వమంతా కూడా ఆయన వెలుతురుతో ఎలా పోషిస్తున్నాడో అదే విధంగా ఆత్మ ఇంత చిన్నది మనం చూడలేకపోయినప్పటికీ కూడా ఈ ఆత్మ అనేది ఏంటి అంటే మన శరీరాన్నంతటిని పోషిస్తుంది అని చెప్తున్నారు. సో తుది పలుకులు అంటే ఆత్మ గురించి ఏంటి అంటే ఆత్మ శాశ్వతము మరియు భౌతిక దేహము తాత్కాలికము. ఇక్కడ డిఫరెన్సెస్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎవరైనా ఇనిషియేషన్ తీసుకోవాలి అనుకుంటే ఇది గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్స్ అడుగుతారు దీని మీద. సో ఇంటర్వ్యూ ఉంటుంది, రాత పరీక్ష అయిన తర్వాత ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్స్ కంపల్సరీగా అడుగుతారు. ఆత్మ శాశ్వతము మరియు భౌతిక దేహము తాత్కాలికము. ఇది మనం ముందే తెలుసుకున్నాం. దేహాన్ని కాల్చవచ్చు, పూడ్చవచ్చు, ఏమైనా. ఎందుచేత దేహము పంచభూతాల చేత చేయబడింది అంటే మట్టిలో నుండి వచ్చింది, మట్టిలోనే కలిసిపోతుంది అనమాట. ఓకే, అనివార్యమైన దేహపు మార్పును చూసి దిగ్భ్రమణం చెందరాదు. ఇప్పుడు నేను చిన్న పిల్లవాళ్ళలాగా ఉన్నాను. చిన్నప్పుడు బాల్య వ్యవస్థలో ఉండి యవ్వనంలో వచ్చి మిడిసి పడుతూ ఉంటాం. నా అంత అందమైన వాళ్ళు ఎవ్వరు లేరు అని మనం అనుకుంటూ ఉంటాం. నెమ్మదిగా జుట్టు ఊడిపోతుంది, ముడతలు వస్తాయి శరీరం మీద, ఆ తర్వాత జుట్టు రంగు మారిపోతుంది. సో ఈ మార్పు అనేది అమ్మో నాకు ముసలితనం వస్తుందా అని దిగ్భ్రమణం చెందవద్దు అంటున్నారు. భయపడవద్దు, అది సహజంగా జరుగుతుంది అది, ఆ మార్పు అనేది.
కొందరు ఎలా ఉంటారంటే పెళ్ళైన కొత్తలో ఇంత బాగున్నారు అంత బాగున్నారు అందరూ మురిసిపోయేసరికి ఒక్క బిడ్డ పుట్టేసరికి దేహ మార్పు వస్తుంది తప్పకుండా. ఆ దేహాన్ని మళ్ళీ బ్యాక్ తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది అవసరం లేదు. సహజంగానే మీరేమి చేసినా సరే, మీరు చూస్తున్నారు కదా సినిమా యాక్టర్స్ చిన్న చిన్న వయసులో వచ్చినప్పుడు మనకి ఎంతో అందంగా కనిపిస్తారు. తర్వాత ఎక్కడో మనకి యూట్యూబ్‌లోనో ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు ఆ వయసు మీరిన తర్వాత కనిపిస్తే అసలు వాళ్ళని గుర్తుపట్టలేము. అంటే వాళ్ళు అవి రాసి రాసి మొహాలకి, చేతులకి, తలకి పూర్తిగా పతనం అయిపోయిన శరీరంలో వాళ్ళు ఉంటారనమాట. సో, అందరికీ అది సహజంగా జరుగుతుంది కాబట్టి ఆశ్చర్యపోవద్దు అని చెప్తున్నారు. తన విధి నిర్వహణలో కృత్యకృత్యులమైన ఉండవలెను. ఇది మనలను శుద్ధపరిచి ఆత్మ సాక్షాత్కారానికి దారి తీయును. సో, విధి నిర్వహణ అంటున్నారు. అంటే మన విధులు ఉంటాయి కదా, పిల్లలు ఏం పనులు చేయాలి, హౌస్ వైఫ్ ఏం పని చేయాలి, ఇంటి యజమాని ఏమి చేయాలి, ఇవన్నీ కూడా మన విధి నిర్వహణలో ఇవి ధర్మం ఏంటి, ధర్మం కానిదేంటి, ఇవి మనం ముందు స్లైడ్లో ఇంకా ముందుకి తెలుసుకుంటాము. సో ఇవన్నీ మనం శుద్ధపరచుకుని, అంటే ఇందాక చెప్పాను 6 అరిషడ్వర్గాల్ని తీసివేయాలంటే జపం చేయాలి, కృష్ణుని తలుచుకోవాలి, చైతన్య మహాప్రభు ఇచ్చిన మహామంత్రాన్ని చదువుతూ ఉండాలన్నమాట. మహామంత్రం అంటే గుర్తొచ్చింది, శ్రీ చైతన్య ప్రభు అంట ఎక్కడ పుణ్యక్షేత్రానికి వెళ్ళారు, ఎక్కడ అంటే సౌత్లో అన్నమాట. అక్కడ వెళ్ళినప్పుడు ఒక అతను ఏం చేస్తున్నాడు, భగవద్గీతని తిరిగేసి ఇలా పేజీలు తిప్పుతున్నాడంట, తిరిగేసి ఉందన్నమాట. అయితే తిరిగేసి ఉన్న పుస్తకాన్ని పట్టుకొని కవర్ పేజీని చూసి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయంట, ఆయనకి బాగా ఏడుస్తున్నాడు. అప్పుడు చైతన్య మహాప్రభు అతన్ని పిలిచి, నీ చేతిలో భగవద్గీత ఉంది, అది చూస్తూ చూస్తూ ఎందుకు అన్ని కళ్ళ నీళ్లు తెచ్చుకుంటున్నావు అని అడిగాడంట. అడిగితే అప్పుడు ఇంత దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు రథసారథి అయ్యాడంటే మనమెంత వారము అని అన్నాడంట. అతనికి చదువు రాదనమాట, ఎవరో ఇచ్చారంట సన్యాసి, ఇదిగో తీసుకో భగవద్గీత, ఇది రోజు చదువు, చక్కగా నీకు నీ జీవితం సాఫల్యం పొందుతుంది అని చెప్తే ఆయనకి చదువు రాదు కాబట్టి తలక్రిందులుగా పెట్టుకుని ఏడుస్తున్నాడు ఆయన. కానీ ఆయనకు అర్థమైంది ఏంటంటే కృష్ణ పరమాత్ముడు ఇంతగా దిగి వచ్చి భక్తుడికి ఇంత సేవ చేయడం ఏంటి అనేది. అప్పుడు చైతన్య మహాప్రభు అతని అడుక్కు తినేవాడు, అలా ఎలాంటి వాడు ఏమి చూడకుండా గుడి ఆంగణంలో ఉండేవాడంట, అతన్ని కౌగలించుకున్నాడంట. అంటే నువ్వు భగవద్గీత చదవక్కర్లేదు, శరణాగతి పొందిన వెంటనే శ్రీకృష్ణుడు నీకు దాస్యం కూడా చేస్తాడు భక్తుడికి అని నీవెంత తెలుసుకున్నావు, దీన్ని ఆత్మ సాక్షాత్కారము అని అంటారనమాట. అంటే భగవంతుణ్ణి తెలుసుకోవడం, ఆత్మ గురించి తెలుసుకోవడము దానికి దారి తీస్తుంది అని చెప్తారు. అంటే శుద్ధపరిచినప్పుడు ఎప్పుడైనా. సో వాట్ ఈస్ పునర్జన్మ? ఇప్పుడు మనం ఏమంటున్నాము, ఒక దేహంలోంచి ఇంకో దేహానికి వెళ్ళిపోతుంది, పండితులు ఎవరు శోకించరు, అర్జున నువ్వెందుకు ఏడుస్తున్నావు అనవసరంగా, వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయారు పోనీ అని చెప్పినప్పుడు ఈ పునర్జన్మ అంటే మళ్ళీ జన్మ ఏంటి అని ఇక్కడ అడుగుతున్నారు అని చెప్తున్నారు అన్నమాట. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపి హార్యేర్దే నత్వం శోచితం మర్హసి. పుట్టిన వానికి తప్పక మరణం కలుగుతుంది, మరణం తర్వాత జీవుడు తిరిగి తప్పక జన్మిస్తాడు, కనుక అనివార్యమైన నీ విధి నిర్వహణలో నీవు దుఃఖింపరాదు. సో ఇక్కడ సామాన్యంగా మనకేం జరుగుతుందంటే, ఇంట్లో ఒక మృత్యువు జరిగినప్పుడు, ఎవరైనా చనిపోయినప్పుడు మనకి ఇంకా మన జీవితమే ఇంకా లేదు అని మనకు అనిపిస్తుంది అనమాట. భర్త భార్య కోసం, భార్య భర్త కోసం, పిల్లలు తండ్రి కోసము, తల్లి కోసము, ఇంకేదైనా రిలేషన్ కావచ్చు. సో ఈ విధంగా మీరు ఇలా ఇంత మరణం తర్వాత జీవుడు ఇంకొక దగ్గర జన్మిస్తాడు కాబట్టి ఇటువంటి విధి నిర్వహణ ఏముందో అది నీవు చెయ్యి అని చెప్తున్నాడు. అయితే యాక్చువల్లీ శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే, వాళ్ళందరూ ఎప్పుడో చనిపోయారు, నాకు తెలిసినట్లు ఎప్పుడో అయిపోయింది, ఇంకా దేహం మార్పుడు ఒక్కటే ఉంది. సో నీ విధి ఏంటి? యుద్ధం చేయడం. నువ్వు యుద్ధం చెయ్యి అని నేనున్నాను కదా, నీకెందుకంత భయం అని చెప్తున్నాడు. సో అది మనకి జీ అంటే గురువు అని నేర్చుకున్నాము,
ఐ అంటే ఐడెంటిటీ. ఐడెంటిటీ నేర్చుకునేటప్పుడు మనకేమనిపిస్తుంది, మనము ఆత్మలము, మనం ఈ దేహాలము కాదు అనేది మనము పూర్తిగా నేర్చుకోవాలన్నమాట. సో నెక్స్ట్ టీ అంటే 2 ధర్మాలు. ఇది చాలా సింపుల్. స్వధర్మము, సనాతన ధర్మం. స్వధర్మం అంటే ఏంటి? దేహాత్మిక కర్తవ్యం. ఒక ఫ్యామిలీ, ఇక్కడ ఒక బొమ్మ చూస్తున్నారు కదా, సో ఆ ఫ్యామిలీని చూసుకోవడం. ఇంటి యజమాని డబ్బులు సంపాదిస్తే ఇంటి ఇల్లాలేమో ఇంటిని చక్కబెట్టుకొని పిల్లల్ని చూసుకొని వంట వార్పు ఇది సామాన్యంగా జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఈ రోజుల్లో ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, చేదోడు వాదోడుగా ఉంటుందని ఇద్దరు పని పంచుకోవడం. అంటే ఇదంతా కూడా ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబానికి మరియు వృత్తులకు, అంటే మనం చేసే ఉద్యోగాలకి సంబంధించిన దాన్ని ఏమంటారు అంటే స్వధర్మం. మనం స్వధర్మాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈ ఫ్యామిలీ కోసమే మిమ్మల్ని పుట్టించారు, ఆ ఫ్యామిలీకి హెల్ప్ చేయాలి, ఆ ఫ్యామిలీతో మంచిగా ఉండాలి. నెక్స్ట్ది ఆధ్యాత్మికం, దాన్ని సనాతన ధర్మం అని అంటారు. ఈ సనాతన ధర్మం అంటే మనం ఆత్మ ఆత్మ అని చెప్పుకుంటున్నాం. ఆత్మ పక్కన ఒక పరమాత్ముడు కూడా ఉంటాడనమాట. అంటే ఎలా కంపేర్ చేస్తారంటే చెట్టు మీద 2 చిలుకలు ఉన్నాయి. ఒక చిలుక తింటూ ఉంటుంది, ఒక చిలుక గమనిస్తూ ఉంటుందంట. ఆ గమనించేది ఎవరో కాదు, పరమాత్మ. సో పరమాత్మ మన ఆత్మ దగ్గరే ఉన్నాడు అని అన్నప్పుడు తప్పకుండా అతనికి కూడా తిండి పెట్టాలి. అంటే ఏం చేయాలంటే కృష్ణనామ జపం చేయాలి, భగవద్గీత పఠనం చేయాలి. తప్పకుండా మనం ఎలాగైతే ప్రొద్దున లేస్తే భోజనం చేసుకుని టిఫిన్ చేస్తాము, మధ్యాహ్నం భోజనం చేస్తాం, రాత్రికి భోజనం చేస్తాము, నిద్రిస్తాము, ఇవన్నీ మనం ధర్మంగా చేస్తాం. కానీ దేవుడి పూజ మాత్రం అప్పుడప్పుడు ఎగ్గొడుతూ ఉంటాం. అది తప్పు అని చెప్తున్నారు. ఇది ఎలా కంపేర్ చేశారంటే పంజరం ఒక దేహం, జాగ్రత్తగా చూసుకుని దానికి పెయింటింగ్ వేసి బంగారు పంజరం అని అది ఇది దాన్ని కాపాడుకుంటూ లోపల పక్షికి ఆహారం పెట్టలేదనుకోండి, అది అశ్రద్ధ చేస్తే ఆ పక్షి చనిపోతుంది అనేది అది అన్నమాట. GIT, టీ అనేది మనము తెలుసుకున్నాం. టీ అంటే ఏమని తెలుసుకున్నాం మనము ఇక్కడ? ధర్మాలు, 2 ధర్మాస్. టీ అంటే 2 ధర్మాస్, సనాతన ధర్మము, స్వధర్మము. సో సనాతన ధర్మంలో పడిన వాళ్ళు కొందరు స్వధర్మాన్ని మర్చిపోతూ ఉంటారు. అది చాలా తప్పు అని మన శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు చూసుకోవాలి. లేదా సన్యాసం పుచ్చుకుంటారు. సన్యాసంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి స్వధర్మాలు ఉంటాయి. బుక్స్ పంచడం కానీ, ప్రసాదం ఉండడం కానీ, గుడిలో ఏ పని చెప్తే ఆ పని చేయటము, ఇట్లాంటివి ఉంటాయి. అవన్నీ కూడా వాళ్ళకి స్వధర్మాలు అవుతాయి. కాకపోతే వాళ్ళు సనాతన ధర్మం ఎక్కువ చేస్తుంటారు. సో GITA లాస్ట్కి వచ్చేసాము. ఆనందం, ఉన్నత రుచి. ఇది చాలా మంచిదన్నమాట. ఉన్నత రుచి అంటే ఇప్పుడు మనకి పెరుమాళ్ళు ఉంటారు కదా, అంటే భగవంతుణ్ణి చూసి సంతోషించకుండా ఒక అతను చాలా మహాభక్తుడు ఎప్పుడు భార్య కళ్ళే చూస్తూనే ఉంటాడంట. భార్య ముందు నడుస్తూ ఉంటే ముందు వెళ్ళి ఆమె కళ్ళు చూసి ఆనందిస్తూ ఉంటాడనమాట. అయితే గురువు అడిగితే ఏంటి ఇది, ఎందుకు ఇంత మోహం నీకు నీ భార్య మీద అంటే, ప్రభు ఆ కళ్ళు చూడండి ఎంత అందంగా, ఆ కళ్ళు ఒక్క నిమిషం కూడా చూడకుండా నేను ఉండలేను అని అంటాడు. అయితే నీకు అంతకంటే ఉన్నత రుచి, అంతకంటే మంచి కళ్ళను చూపిస్తే నువ్వు ఆ కళ్ళను మర్చిపోతావా అని అడుగుతాడు. చూపించండి ప్రభు అంటాడు. అప్పుడు పద్మనాభ స్వామి దీన్ని చూపిస్తాడనమాట. ఆ కళ్ళు ఆనందము, ఆ కృష్ణుడి యొక్క కళ్ళు చూసినట్లయితే ఇంకా ఆయన ఆనంద పరవశుడు అయిపోతాడనమాట. అప్పుడు భార్యనే పట్టించుకోడంట. అంటే ఉన్నత రుచి. ఇక్కడ మనం చిన్న పిల్లలతోని ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవాలంటే, పిల్లలు బాగా ఏడుస్తున్నారు. ఏది కావాలని, ఒక రబ్బరో పెన్సిలో ఏదో కావాలి. కానీ వాళ్ళకి ఇష్టమైన చాక్లెట్ మనకి ఇచ్చామనుకోండి, వాటి గురించి వాళ్ళు మర్చిపోతారు. అంటే హయ్యర్ టేస్ట్, యు గెట్ ద హయ్యర్ టేస్ట్, లోవర్ టేస్ట్లన్నీ మనం మర్చిపోతాం. ఈ ఇంద్రియాలు ఏవేవో అడుగుతూ ఉంటాయి, అవన్నీ కూడా చిన్న చిన్న కోరికలు. దానికంటే పెద్దది మనం తీసుకున్నామంటే, అంటే భగవంతుడితో ఉండడానికి సనాతన ధర్మాన్ని యాక్సెప్ట్ చేసామంటే అది ఇట్ బికమ్స్ ఆనందము. అది ఎటువంటి ఆనందం అంటే సచ్చిత్ ఆనందము అంటే, సత్యము చిత్తము ఎప్పటికీ ఉండేది ఆనందము. మనం ఇప్పుడు ఒక కారు కొన్నాము, కొద్ది రోజులు హాయిగా తిరుగుతాము, ఆనందం అయిపోతుంది. ఆ తర్వాత రిపేర్ల మీద రిపేర్లు వచ్చి డబ్బులు బాగా ఖర్చు అయినప్పుడు
అంతే. ఇంకా అదంటే మనకి ఇష్టం లేదనమాట. కానీ ఇక్కడ చిత్తం అంటే ఎప్పటికీ కృష్ణుణ్ణి మనం చూసినట్లయితే రాధాకృష్ణుల యొక్క దివ్య రూపాల్ని గుళ్ళో చూసినట్లయితే ఎప్పటికీ మర్చిపోము అని చెప్తుంటారు. సో ఇక్కడ ఓ అర్జున, కృష్ణుడు చెప్తున్నాడు, ఇంద్రియాలు బలవంతమును మరియు దృఢమును అయి ఉన్నవి, వానిని అదుపు చేయి యత్నించు, విచక్షణ పూర్ణిని మనస్సు సైతం అవి హరింపచేయుచున్నవి. ఇప్పుడు ఇంద్రియాలు ఏవేవో అడుగుతూ ఉంటాయి, చాలా. ఏమడుగుతాయి? మమకారం అంటే పుత్రుడన్న మమకారంతోనే కదా ఆ యుద్ధం జరుగుతుంది. పుత్రుడి మీద మమకారంతోనే ధృతరాష్ట్రుడు తమ్ముడు పిల్లల్ని సరిగ్గా చూడకుండా పక్షపాతం చూపిస్తాడు. సో ఈ మమకారం, ఇంద్రియ వస్తువులన్నీ యాచించినప్పుడు మమకారం బాగా పెరిగిపోతుంది అన్నమాట. మమకారం పెరిగిపోతే కామం, కోరిక, అది నాకు కావాలి అని అనిపిస్తుంది. ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాం బస్లో, ఒక పెద్ద హోర్డింగ్ చూసాం, ఐఫోన్, కొత్త ఐఫోన్ వచ్చింది, అది 1,00,000-1,50,000 ఉంటుంది. పర్వాలేదు, ఈఎంఐ అయినా పర్వాలేదు, మనం అప్పు చేసినా పర్వాలేదు. దాని మీద మమకారాన్ని బాగా పెంచేసుకున్నప్పుడు అది చూసినప్పుడల్లా అది కావాలి అనిపిస్తుంది. అదే కామం, కోరిక అన్నమాట. మమకారం వల్ల కోరిక పెరుగుతుంది. ఆ కోరిక తీరలేదనుకోండి, క్రోధం వస్తుంది. ఇప్పుడు నా డబ్బులన్నీ తెచ్చి మీకు ఇవ్వాలా, ఇంటికి అవసరం లేదు, నా డబ్బులు నేనే స్పెండ్ చేసుకుంటా, నేనే ఐఫోన్ కొనుక్కుంటాను, ఏమన్నా చేసుకుంటాం. అది జరగలేదనుకోండి, కోపం ఎక్కువైపోతుంది, క్రోధం నుండి ఏమొస్తుందో మనం చూద్దాం. దిగ్భ్రమం. క్రోధం నుండి మనం ఏం చేస్తామో కోపంలో మనకే తెలియదు అనమాట. వి లూజ్ అవర్ టంగ్. ఒక్కోసారి గట్టిగా అరుస్తాము, ఎవరినైనా దెబ్బలు వేస్తాము, ఇంకేమన్నా చేస్తాం. అది ఏమవుతుంది, మన బుద్ధిని నాశనం చేసేస్తుంది అనమాట. మనం ఎంతో మంచి బుద్ధిమంతుల్లాగా పేరు తెచ్చుకుని కోపం వల్ల, క్రోధం వల్ల అది పోగొట్టుకునే అవకాశాలు మనకి ఉన్నాయి. సో అది పోయినప్పుడు, బుద్ధి నాశనం అయిపోయినప్పుడు ఏదైనా చెయ్యొచ్చంట. ఏం చెయ్యొచ్చు? సామాజిక నేరాలు, దొంగలు కావచ్చు, ఆత్మహత్యలు చేసుకోవచ్చు, మానభంగాలు చేయవచ్చు, ఇటువంటి ఏవైనా చెడు కార్యాలు జరుగుతూనే ఉంటాయి అని చెప్తున్నారు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్యా వివర్తతే. దేహిని, ఇంద్రియ భోగముల నుండి నిగ్రహించినను ఇంద్రియార్థములు పట్లు రుచి నిలిచియే ఉండును. కానీ అత్యున్నత రసాస్వాదన ద్వారా అట్టి కర్మలను అంతరింపజేసి అతడు చైతన్యం నందు స్థిరుడు కాగలడు. సరే, దేహానికి మనము నచ్చజెప్తాం మన బుద్ధితోని, వద్దులేమ్మా ఈ బట్టలు ఇప్పుడు ఎందుకు, ఇంకా పండగ పబ్బం వచ్చినప్పుడు కొనుక్కుందామని. ఎంత చెప్పినా కానీ ఆ కోరిక అట్లాగే ఉండిపోతుంది అని చెప్తున్నారు. ఆ రుచి అనేది ఆ విధంగానే. ఇది నిజంగా ఈ ఇంద్రియం నుండి ఈ కోరిక వెళ్ళిపోవాలి అంటే మనం ఏం చేయాలి, ఎటువంటి కర్మలు చేయాలి అని చెప్తున్నారు? చక్కగా చైతన్యం నందు స్థిరుడు కాగలరు, కృష్ణ చైతన్యంలో ఉండాలి అని చెప్తున్నారు. కృష్ణుణ్ణి తలుచుకోవాలి, అటువంటి చైతన్యంలో ఉన్నట్టయితే కరెక్ట్ అని చెప్తున్నారు. సో ఇక్కడ ఉన్నత రుచి గురించి చెప్తున్నారు. దట్ ఈస్ వాట్ ఐ సెడ్, హయ్యర్ టేస్ట్. సో ఈ హయ్యర్ టేస్ట్ ఎలా ఉంటుంది అంటే, ఒక తాబేలు మనం చూస్తాం. తాబేల్ని చూస్తుంటారా మీరందరూ కూడా? హరే కృష్ణ. నిజమైన తాబేల్ని సముద్రం ఒడ్డులో, చెరువు ఒడ్డులో ఎక్కడో చూసుంటారు. అది ఇలా పాకుతూ వెళ్తూ ఉంటుంది. సో ఏదైనా ఆపద వచ్చినప్పుడు లోపలికి కాళ్ళు, చేతులు, తల అన్ని ముడుచుకొని ఒక రాయి లాగానే కనిపిస్తుంది, మనకేం కనిపించదు ఇంకా. సో ఆ తాబేలు తన అవయవాల్ని లోనికి ముడుచుకొనే రీతి, ఇంద్రియార్థం నుండి ఇంద్రియాలని మరలించువాడు సంపూర్ణ జ్ఞానం నందు స్థిరంగా ఉన్నవాడగును. సో జ్ఞానం స్థిరంగా మంచిగా ఉండాలి మనం నేర్చుకున్నది అని అంటే, తాబేల్లాగా ముడుచుకున్నట్లు మన ఇంద్రియాలు అంటే మన కోరికలు అవన్నీ కూడా లోపలికి తీసేసుకోవాలి అని. అప్పుడు మనం స్థిరంగా ఉండగలుగుతాం. కొందరు చూడండి, షాపింగ్కి వస్తావా అంటే ఇప్పుడు అవసరం లేదు, ఎందుకు మనకు అవసరం లేని తీసుకోవడం అని అనిపిస్తుంది. కానీ కొందరు సరే అలా జాలీగా వెళ్ళొద్దామని వెళ్తారు.
వెళ్ళి ఒక చక్కెర పొట్లం కొనుక్కుందాం అనుకొని అక్కడ ఉన్న డబ్బాలు డొక్కులు ఏవో డిస్కౌంట్లు వస్తున్నాయని ఏవో పట్టుకుని వస్తూ ఉంటాం కదా. సో అది ఇంద్రియాలని నిగ్రహించుకునే శక్తి లేని వాళ్ళు అలా చేస్తారు. నిగ్రహ శక్తి ఉన్న వాళ్ళు అసలు షాపింగ్కే వెళ్ళడం ఎందుకు, అవసరమే లేదు అని అనుకుంటారు. సో దేహిని ఇంద్రియ భోగముల నుండి నిగ్రహించినను ఇంద్రియార్థాల పట్ల రుచి నిలిచియే ఉండును, కానీ అత్యున్నత రసాస్వాదన ద్వారా అట్టి కర్మలను అంతరింపజేయను. అత్యున్నత అంటే భక్తి, భక్తి అన్నమాట, అంతకంటే ఇంకేం లేదు. సో ఉన్నత రుచి అంటే మళ్ళీ ఇంకొక ఉదాహరణ ఇస్తున్నారు ఇక్కడ. సదా పూరింపబడుచున్నను నిశ్చలంగా నుండి సముద్రం నందు నదులు ప్రవేశించు రీతి తనయందు కోరికలు నిరంతరము ప్రవేశించుచున్నను ఆ ప్రవాహము చే కలతనుందని వాడే శాంతిని పొందగలడు. చూడండి ఇక్కడ అంతా కూడా అక్కడక్కడ శాంతి శాంతి, పీస్ ఆఫ్ మైండ్ అని వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారా? సో ఈ నదులన్నీ ఆ గ్లాస్లో నీళ్లు ఎలా పొంగుతున్నాయని అంటే మన కోరికలు కూడా ఒక కోరిక తీరిస్తే ఇంకోటి 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 ఎంత అణుచుకున్నా సరే అది వస్తూనే ఉంటాయంట. కానీ ఇవన్నీ ఎట్లా యత్నించాలి, ఎట్లా ప్రయత్నం ఏం చేయాలి అని అంటే కోరికలు నిరంతరము ప్రవేశించుచున్నను ఆ ప్రవాహాన్ని కలతనుందని వాడే. సరే ఈ రోజుకి ఈ కోరిక ఉంది, రేపు ఇంకో కోరిక ఇంకో కోరిక, ఇవి ఇట్లా వస్తానే ఉంటాయిలే అని మనసుకు చెప్పుకోవాలన్నమాట. మనం లేదు అవసరం లేదు, ఇప్పుడు సినిమాకి వెళ్ళేది, గుడికి వెళ్ళాలి అంతే, ఇలా మనము ఎదురు చెప్పుకుని వెళ్ళినట్లయితే మనకి శాంతి లభిస్తుంది అని చెప్పారు. సో ఇక్కడ మనం సమీక్ష, మనం ఏమని చెప్పుకున్నాము, గీత అని చెప్పుకున్నాము. సో ఆ గీతాలో జీ అంటే గురు, గురువు అంటే గురువుతోని మనం శరణాగతి పొందాలి. అవసరమైన నిబంధనలు ఏంటి అంటే కుతూహలము అణకువ, సాహసం సమత్ర, నమ్రత, సాహసము నమ్రత కలిగి ఉండాలి అన్నమాట. సో రెండవది మనం చూసుకున్నట్లయితే ఐడెంటిటీ, గుర్తింపు, స్వయంపై అవగాహన, సమ్మేళనం, ఆత్మ సూక్ష్మ స్థూల ఆత్మ యొక్క లక్షణాలు, పునర్జన్మ, ఇవన్నీ కూడా మనం గుర్తించుకొని మనం ఏంటి అని తెలుసుకోవాలి. రెండు ధర్మాలు ఉన్నాయి, అవి ఏంటి అంటే దేహ కర్తవ్యము, ఆత్మ కర్తవ్యము. అంటే సనాతన ధర్మము, స్వధర్మము. తర్వాత ఆనందం, నిమ్న రుచి అంటే చిన్న రుచి కాకుండా ఉన్నత రుచి. మనం ఉన్నత రుచి అంటే భగవంతుడి యొక్క భక్తి, అది చేసినట్లయితే మనకి చాలా చక్కగా మనం భక్తి చేసుకున్నట్లయితే ఆధ్యాత్మిక వైపుకి మనం వెళ్ళగలుగుతాము అని తెలుస్తుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీ, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇప్పుడు ఈ లెసన్ అయిపోయింది, కానీ ఇంకా చాలా ఇంపార్టెంట్ ఉంది. ఏంటది? సో ఈ రెండవ అధ్యాయము ఏంటి అనేది మనం చూద్దాం. ఏమి చేస్తే మనకి మంచి భాగ్యం కలుగుతుంది అనేది దాని గురించి తెలుసుకోవాలని మీకుందా లేదా? హరే కృష్ణ. అఫ్ కోర్స్ ఉంది మాతాజీ. 10 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. సో మనము పూర్తిగా నేర్చుకున్న తర్వాత దానికి వెళ్ళినట్లయితే మనకి బాగుంటుందని నేను ముందు చెప్పలేదు. హరే కృష్ణ. మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీరు అడగచ్చు. హరే కృష్ణ. మాతాజీ ఆత్మ లక్షణాలు చెప్పేటప్పుడు 4 and 5 పాయింట్స్ కొంచెం ఒకసారి రిపీట్ చేయండి. ఏమండి? ఆత్మ లక్షణాలు చెప్పారు కదా, శాశ్వతంగా ఉంటుంది, వ్యక్తిగతము, పుట్టుక లేనిది, అవినాశి, నిత్యమైనది. 4, 5 పాయింట్లు మిస్ అయినాయి మాతాజీ. మీరు మిస్ అయ్యారా? ఓకే రైట్, ఒక్క నిమిషం.
హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. 4 అపరిమితము, 5 ఖండించడం, దహించడం, ఎండగొట్టడం, తడపడం లేనటువంటిది ఆత్మ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అయినా కానీ నేను ఒక్కసారి ఇంకా వచ్చేసాను కాబట్టి షేర్ చేస్తాను. కనిపిస్తుందా మాతాజీ? ఎస్ హరే మాతాజీ, ఎస్ మాతాజీ. ఓకే, ఇక్కడ ఆత్మ శాశ్వతము 4, 5 కావాలా మీకు? ఎస్ మాతాజీ. ఫోటో తీసుకోండి. అపరిమితము, ఖండించడము, దహించడము, ఎండగొట్టడము, తడపటము. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ 6, 7 ఉందా? ఉంది మాతాజీ, అవి రాసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడైనా ఏది మిస్ అయినా మాతాజీ చాలా చక్కగా యూట్యూబ్ చూడండి. మీరు యూట్యూబ్ చూసినట్లయితే మళ్ళీ మీకు రివిజన్ అయిపోతుంది. అంటే మీ సమయాభావం అనుకోండి, నేనేం ఫోర్స్ చేయట్లేదు. సమయం వెచ్చించి అది ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ కావాల్సిన పాయింట్స్ మనం చూసుకున్నట్లయితే రెండవసారి ఒక రివిజన్ అవుతుంది. అప్పుడు మీకు చాలా అవగాహన వస్తుంది, ఇంకా ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ అవుతుంది భగవద్గీత మీద. చాలా బాగా చెప్తున్నారు మాతాజీ. థ్యాంక్ యూ. ఏదో గురు కృప అమ్మా. సో మనం ఇక్కడ వెళ్దామా? ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నాయా గీతా మహత్వానికి? హరే కృష్ణ. ఓకే, సో ఈ గీతా మహత్వం నిన్న మనం చెప్పుకున్నప్పుడు ఏమన్నాము? ఎవరికి చెప్పారు గ్లోరీస్ ఆఫ్ గీత? కృష్ణుడు అర్జునుడికి చెప్పారు మాతాజీ. గ్లోరీస్ అమ్మా, చాప్టర్ 1 ఒక ముఖ్య అంశం. అంటే లాస్ట్ లో మీరు ఉండుంటే మీకు తెలుస్తుంది. అది శివుడు పార్వతీదేవికి చెప్తాడు మాతాజీ. శివుడు పార్వతీదేవికి చెప్తాడు. అండ్ లక్ష్మీదేవి కూడా సుశర్మ కథ ఏంటి అని అడుగుతుంది కదా. సుశర్మ ఎవరు ఏంటి అని, నువ్వు ఇంత భగవద్గీత పాడావు కదా, ఇవన్నీ ఏంటి అంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తిని అడుగుతుంది. సో అడిగినప్పుడు లక్ష్మీదేవి చెప్తారనమాట. అది సుశర్మ కథ. నిన్న మనము ఆ ఎద్దు గురించి, రామచిలుక గురించి, ఆ తర్వాత వేశ్య గురించి తెలుసుకున్నాము. వీళ్ళందరూ కూడా 1వ అధ్యాయంలో శ్లోకాలు చదవడం మూలన వాళ్ళందరికీ ఏమైంది? ముక్తి లభించింది. సో ఇవన్నీ పద్మ పురాణంలో ఇలా ఉన్నది. 2వ చాప్టర్ లో మనకి ఇక్కడ మెయిన్ గా పీస్ ఆఫ్ మైండ్, దాని గురించే చెప్తూ వచ్చారు కృష్ణ భగవానుడు. సో ఇక్కడ పీస్ ఆఫ్ మైండ్ గురించి ఒక స్టోరీ అన్నమాట. ఇక్కడ ఏమంటున్నాడు? లార్డ్ విష్ణు సెడ్, మై డియర్ లక్ష్మి, మీరు ఫస్ట్ దంతా విన్నావు కదా, ఇప్పుడు నేను సెకండ్ చెప్తున్నాను, జాగ్రత్తగా విను అని చెప్తున్నాను. పండరీపూర్ తెలుసా మీకు అందరికీ కూడా? పండరీపురం అని ప్లేస్. ఏ భగవంతుడు ఉంటాడు అక్కడ? పాండురంగడి అవతారంలో ఉంటాడు. పాండురంగం అవతారం కాదు కానీ పాండురంగడు అని అంటారు అక్కడ వాళ్ళు కృష్ణుని. ఓకే, సో పండరీపురంలో ఒక మంచి బ్రాహ్మణ ఉండేవాడంట. ఆయన పేరు దేవశ్యామ. సో అన్ని రకాల యజ్ఞాలు చేసేవారు. చాలా ఇప్పుడు ఏమన్నా పూజలు చేస్తుంటే మనం ఎవరినో ఒకరిని పిలుస్తాము, మనం ఒంటరిగా చేసుకోం కదా. సో పసుబొట్టుకని ఆడవాళ్ళని పిలుస్తాము, భోజనాలు పెడుతుంటాము, బ్రాహ్మణుల్ని పిలిచి దక్షిణ ఇస్తాము. ఈ విధంగా ఆయన ఎన్నో యాక్టివిటీస్ చాలా చేసి ఎంతో చక్కగా సోల్ గురించి, అంటే ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, ఇవన్నీ అందరికీ చెప్తూ తెలుసుకుంటూ యోగీస్ని, తపస్వీస్ని అందరినీ పిలిచి చక్కగా అబ్సల్యూట్ ట్రూత్, అసలు నిజమేంటి, భగవంతుడు ఏంటి, ఇవన్నీ కూడా ఆయన తెలుసుకుంటూ ఉన్నాడు అనమాట. ఇంత చేసిన తర్వాత మనసుకి ఎంతో హాయిగా ఉండాలి కదా. అయితే ఆయనకి హాయిగా తనం లేదు, ఆ మనస్సులో ప్రశాంతత అనేది లేదంట. లేకపోయేసరికి అప్పుడు ఒక ఋషి వర్యాని వెళ్ళి, ఎవరైతే వచ్చారో ఆయన ఇంటికి అతిథిలాగా, అతన్ని అడుగుతాడు. ఏమంటే, నాకు ఇన్ని చేసినా కానీ నాకు ఏమీ మనశ్శాంతి లేదు, మీరు ఇంత చక్కగా బయట కూర్చుని కాలు మీద కాలు వేసుకొని చక్కగా మెడిటేషన్ అంటే పద్మాసనంలో మెడిటేషన్ చేసుకుంటూ ఉన్నారంట ఒక యోగి.
సో దేవశ్యామ ఆ యోగి దగ్గరికి వెళ్ళేసి అడిగారు, ఇంత పీస్ఫుల్గా నీ మొహం చూస్తే స్మైలింగ్గా ఇంత హాయిగా ఎలా ఉండగలుగుతున్నారు స్వామి? నాకు ఇంత సంపద ఉంది, ఇన్ని పూజ పునస్కారాలు చేస్తున్నాను, ఇన్ని దాన ధర్మాలు చేసినా సరే నాకు అస్సలు సంతోషమే లేదు అని చెప్పేసరికి అతని యోగి ఏమంటున్నారంటే, కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ హెడ్, ద పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ ఎవరు అంటే లార్డ్ కృష్ణ అని ఆయన చెప్పారన్న. అంటే ఎవరు అంటే దేవాది దేవుడు ఎవరు అంటే కృష్ణ పరమాత్ముడు. ఆయన గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు అస్సలు ఈ బాధలే ఉండవు అని చెప్తున్నాడు. అది డబ్బుతో సంబంధం కాదు. నీకు ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే కొండ మీద ఒక అతను ఉన్నాడు, ఆయన పేరు మిత్రవాన్. ఆయన సింపుల్ మనిషి అన్నమాట. ఒక చిన్న ఊరిలో సాపూర్ అనేది ఉంటుంది, అది ఒక పెద్ద కొండ దగ్గర. అక్కడికి వెళ్ళి ఆయన ఎవరు అంటే పశువుల కాపరి. ఎవరిని? గొర్రెల్ని, మేకల్ని, పశువులు. అది ఆయన యొక్క ప్రొఫెషన్, అంటే ఆయన యొక్క విధి ధర్మం అన్నమాట, స్వధర్మం. సో అవి కాసుకుంటూ ఉంటాడు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు. ఆయన పేరేమని చెప్పాడు? మిత్రవాన్. సో దేవశ్యామ ఆయనకి ఒకటే ఇంకా వెళ్ళిపోవాలి, ఆయన అడగాలి. యోగి చెప్పారు కదా. సో ఆ యోగికి చక్కగా దండవత్ ప్రణామం చేసుకుని సాపూర్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళేసరికి ఎంత పీస్ఫుల్గా ఉందంటే, ఆ యొక్క గాలి, ఆ యొక్క చెట్ల నీడ, మంచి సువాసనలు వస్తున్నాయంట. అయితే మిత్రవాన్ పైనకు వెళ్ళి ఒక రాయి మీద కూర్చుని ఉన్నాడంట. ఉండి ఎంత బ్యూటిఫుల్, ఆయన ఫేస్ చూస్తే చక్కగా మెడిటేషన్ చేసుకుంటున్నాడు. అండ్ పులి పిల్లలు, పులులు, మేకలు కలిసి తిరుగుతున్నాయంట మనశ్శాంతితో, ఎంతో హాయిగా. ఏ మేకని చూస్తే పులికి ఆనందం వేసి కరిచేయాలి అనిపించట్లేదంట. ఈ మేకని చూస్తే ఆ పులికి అలా ఉన్నప్పుడు పులిని చూసి మేక భయపడట్లేదంట. చక్కగా ఫ్రెండ్లీగా ఉన్నాయంట, పీస్ఫుల్గా ఉన్నాయంట, కలిసి జీవిస్తున్నాయి. ఎన్నో పక్షులు, చెట్లు, అందరూ ఇంత హ్యాపీగా ఎలా ఉంటారు? అసలు పులిని చూస్తేనే పరిగెత్తుతాయి జంతువులు కానీ మనుషులు కానీ. ఎలా ఉన్నారు అని చెప్పేసి ఆ మిత్రవాన్ దగ్గరికి వెళ్ళి ఆయనతో దండవత్ చేసి, నేను ఫలానా దేవశ్యామ అనే అతన్ని, నేను నా పీస్ ఆఫ్ మైండ్ అస్సలు లేదు నాకు, సో మై హంబుల్ ఒబియసెన్సెస్ టు యూ అని చెప్పి అంత దండం పెట్టి అడుగుతాడనమాట. అడిగేసరికి ఈ మిత్రవాన్ అనే అతను ఒక స్టోరీ చెప్తాడు. ఏంటి అంటే, ఒక సమయంలో ఆయన చాలా కాలం క్రితం ఒక అడవిలోకి ఆయన యొక్క మేకల్ని తీసుకుని వెళ్ళినప్పుడు ఒక చాలా కోపంగా పెద్ద పులి గాండ్రించుకుంటూ ఇలా వచ్చేసి మేకను పట్టుకుందంట. పట్టుకునేసరికి ఇంకా మిగతా మేకలు ఏం చేస్తాయి? భయంతో పరిగెత్తిపోయాయి. ఈ దేవశ్యామ కూడా చాలా భయపడిపోయి చెట్టెక్కేశాడంట. ఇదంతా అయిన తర్వాత ఒక 4-3 అడుగులు వేసిన తర్వాత ఆ పులి ఏం చేసింది? ఆ మేకను వదిలేసిందంట. వదిలేసి చక్కగా పీస్ఫుల్గా హాయిగా ఉందంట. అప్పుడు ఆ పులి అంటుంది, నాకు అసలు ఆకలి వేయట్లేదు, కోపం పోయింది, ఏది లేదు అని ఈ మేక అడుగుతుంది. నువ్వు నన్ను అంత బలవంతంగా పట్టుకొచ్చావు కదా, శుభ్రంగా తిను, నా మాంసాన్ని అంతా తిని ఆనందించు, ఎందుకని అటు ఇటు మోమాట పడుతున్నావు, నన్ను నీకు అర్పించుకుంటాను, తిను అని చెప్తే, లేదు మై డియర్ గోట్, అస్సలు ఈ ఒక్క స్థలానికి వచ్చినంతనే నా కోపమంతా వెళ్ళిపోయింది, నాకు అసలు ఆకలి లేదు, దాహం లేదు, మనం ఇద్దరము హాయిగా ఇక్కడున్నాం. ఈ మేక కూడా అంటుంది, నాకు అసలు భయం లేదేంటి, పీస్ఫుల్గా ఉంది, నువ్వు తినేస్తావని భయం కూడా లేదు, నాకు కూడా ఇలా ఉంది అని చెప్పి చెప్తుంది. అప్పుడు ఈ పులి ఏమంటుందంటే, ఇది మన ఇద్దరికీ ఇలా జరిగింది, సరే ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి మనం అడుగుదాము. ఎవరు ఆ మనిషి అంటే దేవశ్యామ అనమాట. అతని దగ్గరికి వచ్చి అడుగుతారు. అడిగితే దేవశ్యామకి ఏమి తెలుస్తుంది? ఆయన వచ్చాడు పీస్ ఆఫ్ మైండ్ గురించి. దేవశ్యామ కాదు, మిత్రవాన్ దగ్గరికి వస్తారనమాట. వచ్చినాక మిత్రవాను, ఈ పులి, మేక 3 కలిసి ఒక కోతి అక్కడ పైన చెట్టు మీద ఉంటే ఆ కోతి చూస్తూ ఉందంట. ఆ కోతిని అడుగుతారంట,
ఏంటి ఇక్కడ ఏంటి ఇంత విచిత్రము, ఒక పులి మేక ఇంత సంతోషంగా కలిసి ఉండడము నాకు కూడా ఎంతో హాయిగా ఉంది, ఇక్కడికి వస్తే భయం లేదు ఏం లేదు అని అడిగితే అప్పుడు ఆ కోతి చెప్తుందంట ఒక స్టోరీ అన్నమాట. ఏమి అంటే ఫారెస్ట్ లో ఒక ఒక సమయంలో ఒకానొక సమయంలో ఒక లార్డ్ బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు వచ్చి శివలింగాన్ని స్థాపించాడంట. అక్కడికి పూజ చేసుకోవడానికి ఎంతో మంది రావడమే కాకుండా సుకామ అనే ఒక మంచి ఋషి వచ్చి ఆ శివలింగానికి రోజు పూజ చేసుకుని అక్కడ ఒక పలక మీద, పలక అంటే ఒక రాయి మీద 2వ చాప్టర్ అంటే 2వ అధ్యాయమైన భగవద్గీతని రాశారంట. రాసేసరికి అండ్ ఎవరు బ్రహ్మ రాసి వెళ్ళిపోయాడు. ఇంకా ఈ సుకామ అనేది ఏం చేశాడు, ఆయన రోజు చదివేవాడంట. ఏంటి 2వ అధ్యాయాన్ని చదువుతూ ఒకరోజు చక్కగా పరమపదించాడు అనమాట. అంటే దివ్యలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి ఇక్కడ సుకామ వెళ్ళిపోయాడు. ఆ చాప్టర్ అది అలాగే ఉండిపోయింది పలక మీద. సో ఇక్కడ ఎవరైతే వచ్చారో ఈ ప్లేస్కి చక్కగా ఆ 2వ అధ్యాయాన్ని అందరూ చదువుకుని ఆ గోల్ అనేది రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారంట. సో ఆ 2వ చాప్టర్ని వీళ్ళందరూ కూడా అంటే ఇక్కడ ఇతను చదవడము, ఎవరు చదివారు, మిత్రవాన్ చదివి వీళ్ళందరూ కూడా చక్కగా సుఖ సంతోషాల్లో ఉంటున్నారు అనమాట. ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఆకలి దప్పికలు ఏమీ ఉండవు. అప్పుడు దేవశ్యామ మిత్రవాన్ నుంచి తెలుసుకుని ఈ కోతి ఏదైతే చెప్పిందో ఇంత వాల్యూ ఆ 2nd చాప్టర్కి శ్రీమద్ భగవద్గీతలో 2వ అధ్యాయం అయిన గీతాసారం అని అంటారు. దీనికి ఇంత ఉందా అని చెప్పేసి అతను ఆ పలక మీద ఉన్నదంతా రాసుకుని వెళ్ళి ఆయన రాజ్యం ఎక్కడ పండ్రిపురం వెళ్ళిపోయి అందరికీ నేర్పించాడంట 2వ అధ్యాయాన్ని. సో చాలా మంది మంచిగా నేర్చుకుని 2వ అధ్యాయాన్ని పఠిస్తూ చాలా పీస్ఫుల్గా ఉంటున్నారంట, సంతోషంగా. ఇది లేదు అది లేదు, ఏం కంప్లైంట్స్ లేవు వాళ్ళకి, హాయిగా సంతోషంగా ఉన్నారని దేవశ్యామ ఈ విధంగా వాళ్ళ రాజ్యాన్ని కూడా మంచిగా చేసుకున్నారనమాట. సో తర్వాత మిత్రవాను కోతి వీళ్ళందరూ కూడా చక్కగా అందరూ చేసుకుని వాళ్ళందరూ గాడ్స్ అబోర్డ్ అంటే దివ్యలోకానికి వెళ్ళిపోతారు అని చెప్తారు. సో అప్పుడు లక్ష్మీదేవికి ఈ గ్లోరీస్ విష్ణు పరమాత్ముడు చెప్తాడనమాట. సో ఇది అంటే 2వ చాప్టర్ మనము రోజుకి కొంతైనా చదివినట్లయితే పీస్ ఆఫ్ మైండ్ చాలా ఉంటుంది అని చెప్తారు అని అన్నారనమాట. ఇంతకుముందు చాప్టర్ మనం చదువుకున్నది ఏంటి, మనకి లిబరేషన్ అవుతుంది అని చదివాం ఫస్ట్ది కదా, గుర్తుందా? చిలక ఎద్దు వేశ్య ఈ కథ అనమాట. ఇప్పుడు దీంట్లో ఏంటి అంటే 2వ అధ్యాయం మనం చదివినంతనే మనకి ఏదైతే లేదో ఆ పీస్ ఆఫ్ మైండ్ అనేది మనకి చక్కగా వస్తుంది అని చెప్పారు. విష్ణుమూర్తి కృష్ణుడే భగవద్గీతని పాడారు, కృష్ణుడే ఆ యొక్క మహత్వం కూడా చెప్తూ ఉన్నారనమాట. అంటే మన యొక్క అంటే పుస్తకంలో ఎంత వాల్యుబుల్ అంటే కృష్ణ కాన్షియస్నెస్ మనకంత అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు పెడితే మనం చదవడానికి ఎంతో కష్టపడుతూ ఉంటాం అన్నమాట. సో అది కాకుండా మనం రోజు 1వ అధ్యాయంలో ఒకటి 2వ అధ్యాయంలో ఒకటి శ్లోకాలు చదువుతూ లేదా 108 శ్లోకాలు ఏవైతే మీకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఆ భగవద్గీత 2 అధ్యాయాలు మనం పూరించుకున్నాము. సో అందరు కూడా చదవడానికి ప్రయత్నం చేసి బీ హ్యాపీ. శ్రీల ప్రభుపాదుల వారికి జై. ఆయన ఏమన్నారు, చాంట్ అండ్ బీ హ్యాపీ అన్నారు. ఐ లివ్ ఇన్ మై బుక్స్ అన్నారు. నా పుస్తకాలు చదవడంలోనే మీకు ఆనందం వస్తుంది, అవి చదవండి. గో బ్యాక్ టు గాడ్ హెడ్ అన్నారు ఆయన. భగవంతుడి దగ్గరికి మనము ఎప్పుడో ఒకసారి వెళ్ళిపోవాలి. ఈ జన్మ మృత్యు జరా వ్యాధి నుండి తప్పించుకోవాలి. ముసల్తనం వద్దు, వ్యాధి వద్దు, ఇవన్నీ వద్దు అనుకుంటే మనము ఈ సనాతన ధర్మాన్ని తప్పకుండా మనము పాటించాలి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద की जय, गुरु महाराज की जय.
वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पत्तानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। हरे कृष्ण। हरे कृष्ण माता जी। हरे कृष्ण माता जी, नमस्ते। हरे कृष्ण माता जी, धन्यवाद प्रणाम। धन्यवाद। हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। धन्यवाद हरे प्रणाम। कृष्ण माता जी, दंडवत प्रणाम। Ekanta हरे कृष्ण माता जी। చాలా చాలా థ్యాంక్స్.